ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనము పని అంటే ఏంటో చూశాము. పని ఎందుకు చేయాలో చూశాము. పని దైవికమైనదా కాదా చూశాము. పని యొక్క ఉద్దేశాన్ని ఏంటో చూశాము. సామెతల గ్రంథంలో పని యొక్క తీవ్రతను కూడా మనం చూశాము. సో, పని చేస్తూ దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎలా బ్యాలెన్స్‌డ్‌గా జీవించాలనే విషయంలో కూడాము దాదాపు 12 సూత్రాలు చూసినామండి. 12 పాయింట్స్ మనం చూశాము. ఈ విషయంలో ఎక్కడ ఉండాలి? దేవుని విషయంలో గాని, లేకపోతే కుటుంబ విషయంలో గాని, సహవాసం విషయంలో గాని, ప్రవర్తన విషయంలో గాని, మరి అన్ని విషయాల్లో మనం ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి? మనం పని చేస్తున్న చోట ఎలా సాక్షులుగా బ్రతకాలి అనే విషయాలను కూడా మనం కొన్ని చూడడం జరిగింది. సో, ఇప్పుడు కొంచెం లోతుగా నిన్న ఈ మాట కూడా చూశాము. భార్యాభర్తలు పనిచేసినప్పుడు ఎలా ప్రవర్తించాలి? భార్య పని చేసినట్లయితే తన భర్తకు లోబడుతూ అధికారం చెలాయించకూడదు. నేను సంపాదిస్తున్నాను. ఇదిగో నువ్వు ఇంట్లో పడి ఉండు. నేను చెప్పినట్టు చెయ్యి అని భార్యకు అధికారం లేదు. నువ్వు ఎంత లక్షలు సంపాదించినా భర్తకు ఫైనల్‌గా లోబడాల్సిందే. బైబిలు అన్ని విషయములలో తమ స్వపురుషులకు స్త్రీలు లోబడాలని బైబిల్ సెలవిస్తుంది. రోజు కార్పొరేట్ సంస్థలొచ్చేసి నువ్వు పెద్ద బీటీహెచ్‌లు, ఎంటీహెచ్‌లు చేసేసి నువ్వేమో బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసి నువ్వు పెద్ద జాబ్‌లు, ఎంబీఏలు చేసి నువ్వు లక్షలు సంపాదించినా ఇంటికొస్తే భర్తకు లోబడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అధికారం చెలాయించడానికి లేదు. సో, తన కుటుంబాన్ని జాగ్రత్తగా నువ్వు ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతావు. అంతకు మించి అంటే బైబిల్ వ్యతిరేకంగా జీవించే హక్కు ఏ స్త్రీకి, ఏ పురుషునికి ఇవ్వబడలేదు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కూడా పని చేసినైతే తన భార్యపై అధికారం చెలాయించకుండా ప్రేమతో ప్రవర్తింపాలి. ప్రేమతో భార్యను చూసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగానే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ఇది మనం ఫ్యామిలీలో ఇంకా డీటెయిల్‌గా నేర్చుకుంటాం. సో, మరికొన్ని ఆలోచనలు చేద్దాం. ఎందుకంటే పని పట్ల చాలా మందికి నెగెటివ్ అంటే వ్యతిరేకమైన ఆలోచనలున్నాయి. వాక్య విరుద్ధమైనటువంటి తలంపులున్నాయి. మరి ఆ తలంపులు బైబిల్ నుంచి పుట్టినవి కాదు అని నేను మనవి చేస్తున్నాను. అంటే సేవకుడు పని చేయకూడదు అనేది బైబిల్ ఇచ్చినటువంటి అంశమా? కాదా? అసలు అలా బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? లేదా? అనే విషయాన్ని కూడా ఇంకా సేవలో ఉన్నవాళ్ళు మరి చేయొచ్చా? చేయకూడదా? అనే విషయాన్ని మనం గ్రహించబోతున్నాం. పరిచర్యను మరి ఉద్యోగమును వేరు చేసినట్లయితే, పరిచర్యను మరి ఉద్యోగమును వేరు చేసినట్లయితే, యోసేపు మరి దానియేలు సంగతేంటండి? ఒకవేళ పరిచర్యను, ఉద్యోగాన్ని మనం వేరు చేసినట్లయితే, పాత నిబంధనలో అయితే పరిచర్యను, ఉద్యోగాన్ని వేరు చేయలేదు. క్రొత్త నిబంధనలు కూడా పరిచర్యను, ఉద్యోగాన్ని ఎక్కడ వేరు చేసినట్లుగా చూడం మనం. పరిచర్యను మరి ఉద్యోగమును వేరు చేసినట్లయితే, యోసేపు మరి దానియేలు సంగతేంటి చెప్పండి? యోసేపు ఐగుప్తు యొక్క ప్రధానమంత్రి. దానియేలు బబులోను యొక్క ముఖ్య గవర్నర్ గదా! బైబిల్ వారిని సేవకులంటుందా? సేవకులు కాదంటుందా? హలో! హలో అండి. సేవకులంటుందయ్యా. సేవకులంట. ప్రార్థనాపరులు సేవకులే అండి. దానియేలు సేవకులు. కంటే గొప్ప, గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారా అండి ఈ కాలంలో మరి? దానియేలు లాంటి ఒక అద్భుతమైన ప్రవక్త, ఆయన బబులోను గవర్నర్‌గా పనిచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెరపట్టబడినప్పుడు దానియేలు గాని, షద్రక్, మేషక్, అబేద్నెగోలు గాని, ఈ నలుగురిని కూడా నపుంసకులుగా చేశారు. వాళ్ళు అంటే పెళ్లి చేసుకోకూడదు. ఎలాంటి అది చేసుకోకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నపుంసకులు కూడా మార్చబడ్డారు. అయినా దాన్ని అంగీకరించారు. ఆ స్థితిలో కూడా దేవునికి మహిమకరంగా వాళ్ళు ఎంత అద్భుతంగా పరిచర్య చేశారో, దేవుని కోసం ఎంత అద్భుతంగా నిలబడ్డారు. వాళ్ళు సాక్షులుగా వారి రాజులు, వాళ్ళ అధికారులు కూడా ఆశ్చర్యపోయే రీతిగా దానియేలునైతే ఆళ్ళ రాజు ఆశ్చర్యపోయే రీతిగా మాట్లాడుతున్నాడు. "దానియేలు నా కుమారుడా! నీ దేవుడు నేను కనికరించనా? నీ దేవుడు నీతో ఉన్నాడా?" సో, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. దానియేలు జీవితంలో జరిగిన కార్యాలను బట్టి రాజు గూడా దానియేలు యొక్క దేవునిగా అంగీకరించాడు. మరి మనం పనిచేసే చోట మన యజమానులు గాని, లేకపోతే మన మన బాస్ గాని, మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు గాని, ఆ రీతిగా మారుమనసు పొందే విధంగా మనం నమ్మిన దేవుడే నిజమైన దేవుడని నమ్మే విధంగా మన ప్రవర్తన, మన బ్రతుకులు ఉంటున్నాయో ఒకసారి ఆలోచించండి. అంటే ఏదో ఒక కనీసం ఒక సాక్ష్యం మనకుంటుందా? నమ్మడం, నమ్మకపోవడం సెకండరీ. కానీ మనం నిజంగా దేవుని పిల్లలము అని దేవుని ఘనపరిచే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా మరి ప్రవర్తించాల్సినటువంటి అవసరతను నేటి సంఘం ఎందుకు గుర్తించట్లేదో నాకు ఆశ్చర్యమేస్తుంది. ఎందుకనంటే మరి పని చేసే చోటనే ఇంకా ప్రభావవంతంగా దేవుడు ఎందుకు రాయించాడు? యోసేపు ఒక ప్రధాన మంత్రి. యోసేపేమో బైబిల్ పట్టుకొని పాత నిబంధన లేఖనాలు పట్టుకొని ఎక్కడన్నా బోధించిండా అండి? హలో! లేదు. బోధించలేదు. జీవించి చూపించాడు. లేదన్నా. దేవుడు చెప్పాడు. ఎక్కడ బోధించలే. ఆయన జీవించి జీవితమే ఒక చూపించండి. గొప్ప బోధ. ఆయనలాగా జీవించడం అసంభవమైన విషయం. నేటి యువతకు అది సాధ్యం కాదంటాను నేనైతే. యోసేపులాగా జీవించడం నేటి యువత వల్ల కానే కాదు అంట. అంటే అంత పరిశుద్ధంగా, అంత పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకొని, తన యవ్వనాన్ని కాపాడుకోవడం అనేది మామూలు విషయం ఏం కాదది. ఆ! ఒక బలహీనుడు, ఒక అధికారం లేనివాడు, ఒక బానిస స్థితిలో ఉన్నవాడు ఇంక అది గూడా. స్వేచ్ఛున్నోడే ఇప్పుడు స్వేచ్ఛ బయటే
తప్పించుకునే అవకాశం ఉన్నోడే పాపం చేస్తున్నాడు. అసలు ఆయన సిట్యుయేషన్ వేరు. అలాంటి వ్యక్తిని ఎక్కడ చూస్తామండి? దానియేలు లాంటి ఎక్కడ చూస్తాం దానియేలు లాంటి భక్తులను? సో, మరి వాళ్ళు ఉద్యోగంలోనే ఉన్నారు గదా! ఇంకా షద్రక్, మేషక్, అబేద్నెగోల సంగతి చెప్పనక్కర్లేదు. వారు కూడా ఉద్యోగాలను చేస్తున్నారు. అయినా బైబిల్ వాళ్ళని దేవుని సేవకులుగానే పరిగణించింది. మరి దావీదు సంగతేంటి? దావీదును దేవుడు సేవకుడు అంటుందా లేదా బైబిలు? అంటుందా అండి? హృదయానుసారుడు అంటుంది. హృదయానుసారుడు సేవకుడు. సేవకుడు. సో, దావీదు గూడాము దేవుని సేవకుడే. దావీదు కీర్తనలో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? నేను లేఖనాలను ధ్యానించడం వలన, లేఖనాలు నేను పరిశోధించడం వలన నాకు నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం గలదంటున్నాడు. అవునా? చూసారా బైబిల్ ఎప్పుడైనా? బోధకులకైనా అవును. విశేషమైన జ్ఞానం గలదంట తన బోధకుల కంటే. అవునండి. అవునన్న. అంటే ఆయన ఒక రాజుగా ఉండి ఇన్ని యుద్ధాలు చేస్తూ, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ, ఒక రాజ్యానికి అధికారిగా ఉంటూవడం, దైవవాక్య విషయంలో ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి ఆయనని. అబ్బా! మనమైతే అసలు పీఎం గూడా బిజీగా ఉండడండి. అంత బిజీ గురించే చెప్తాం మనం ఒక గంట కొరకు. అవునా? అసలు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మనం సేవకులం అనేవాళ్ళు వాక్యం నేర్చుకోవడానికి మొదటిగా ఉండాలి. సేవకులే మొదటిగా ఉండాల. మనమే ముందు లేకపోతే మన సంఘం ఎందుకు ముందుంటదండి వాక్యం నేర్చుకోవడానికి. అవునా? ఎవరండి ఆళ్ళకి మాదిరి చూపించాల్సింది? మీరు ధైర్యంగా ఎళ్ళొచ్చు. మేము ఉదయం లేచి ఇంతసేపు వాక్యం వింటున్నాము. అంటే మీరు ఒక సంఘములో ఎంత బలం ఉంటదప్పుడు? మేమే నేర్చుకుంటున్నాం ఈ స్థాయిలో ఇంత పరిచర్య చేసిన తర్వాత వాక్యం నేర్చుకుంటున్నాం అంటే, సంఘం గూడా సిద్ధపడతది. సంఘం గూడా వినాలని మాదిరిని చూపించిన వారమవుతాం. సేవకులే ముందు లేకపోతే. హ్మ్. సో, ఆలోచించండి. దావీదు అంత రాజుగా ఉండి ఏం మాట్లాడుతున్నాడు? నెహెమ్యా ఏం చేసిండండి? నెహెమ్యా డ్యూటీ ఏందండి? పానదాయకుడు. రాజుకి ఏమివ్వాలాయన? ఏం అందించాలండి ఆయన డ్యూటీ ఏంటి? హలో! పానీయాలందియాలి. పానీయాలంటే? నీళ్లు, ద్రాక్షరసం. ద్రాక్షారసం. అయ్యా ద్రాక్షారసం, నీళ్లు గొర్రెలుగా ఆయన త్రాగగలిగేవి. ఇట్లా ఈ స్పిరిచ్యువల్ ఆన్సర్‌లు చెప్పకండి. అంటే ద్రాక్షారసం అన్న. ద్రాక్షారసం ఆయన అందించింది. ఆ! మందు ఆయన అందించేది. ఆయన డ్యూటీ మందందించడమే. పానీయం అనగానే పానీయం మంచినీళ్ళు అందించడం అనేది అది మరి ఆహా! మంచినీళ్ళు గాదండి. ఇట్లా మనం బైబిల్‌లో ఉన్నదున్నట్టుగా మాట్లాడుకుందాం. ఆయన పానదాయకుడు అంటే వచ్చే నష్టం లేదు. దానివల్ల దేవుడు అపవిత్రుడు గాడు, బైబిల్ అపవిత్రం గాదు, లేకపోతే నెహెమ్యా అపవిత్రుడు గాలేడు. అవునా? ఒకవేళ ఆయన పానదాయకుడు అని చెప్తే నెహెమ్యా అపవిత్రుడు అవుతాడా అండి? బైబిల్ ఏమైనా అపవిత్రం అయితే పోతదా? దేవుడు అపవిత్రుడు అయిపోతాడా? కాదన్న. లేదన్న. దయచేసి మనం అంత సున్నితంగా ఉండొద్దు. బైబిల్ ఉన్నది. అంటే దాన్ని అంగీకరించాలా. అందులోనే దేవుడు బైబిల్ అంగీకరించినప్పుడు మనం అంగీకరించాలా. నెహెమ్యా సేవకుడండి. దేవుని సేవకునిగానే గుర్తింపు పొందాడు. పానదాయకుడు అంటే మరి ఎంత నమ్మకంగా ఆయన అందిస్తున్నాడో ఆలోచించండి. రాజు నెహెమ్యాని గ్రహించి, నెహెమ్యా బాధను చూసి, నెహెమ్యా బాధను గ్రహించి మరి ఆయన ఆ! పట్టణం గురించి చింత, వ్యాకులత కలిగి ఉన్నాడు. ఆయన పానదాయకం చేస్తూ ఇక్కడ ఎంజాయ్ చేయట్లేదు. రాజ్య ప్రస్థానంలో, రాజమందిరంలో ఎంజాయ్ ఏం చేయట్లేదు. తనకు ఒక బర్డెన్ ఉంది. తన ప్రజల పట్ల, తన దేశం పట్ల, తన పట్టణం యెరూషలేం పట్టణం పట్ల, యెరూషలేం మందిరం పట్ల తన హృదయంలో ఒక వేదన ఉంది. ఉందా అండి? హలో! ఉన్నది. యెస్ అన్న. ఉన్నదన్న, ఉన్నది. ఉన్నది కాబట్టి రాజు చూసాడు. ఏంటి నెహెమ్యా ఇంత ముందులా ఉండలేవు. ఏమైంది నీకు అనగానే తన బాధ చెప్పుకున్నాడు. వెంటనే రాజు అనుమతించాడు కదా! అక్కడికెళ్ళడానికి కూలిన ఎరుకో గూడలు కట్టడం. అంటే ఎలా ఉంటాం మనకేం చింత ఉందండి? ఆఫీసులకెళ్ళినా ప్రమోషన్ దొరకట్లేదో, ఉద్యోగం అవి ఇవే చింతలు తప్పించి ఎవరికుందండి ఈరోజు ఉద్యోగం చేసేవాళ్ళు సంఘముల పట్ల చింత? నిజం చెప్పండి. మీరు ఉద్యోగం చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, మీ పిల్లలు గాని ఎవరైనా ఎంతమంది సంఘాల గురించి చింతిస్తున్నారు చెప్పండి? అసలు పాస్టర్‌లు ఎంతమంది సంఘాల గురించి చింతిస్తున్నారు సేవలో ఉన్నవాళ్ళు? డైరెక్ట్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది సంఘాల గురించి చింతిస్తున్నారు చెప్పండి? లేదండి. లేదండి. ఆ! పనోళ్ళని పక్కన పెట్టండి. ఫస్ట్ పని చేసే వాళ్ళని పక్కన పెట్టండి. ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది సంఘాల గురించి, ఈ సత్యబోధ గురించి చింత కలిగి ఉన్నారు? అరే! ఇది 10 వందల మందికి అందించాలి. ఇలాంటి బోధ ఉండాలి. సంఘం నాశనం అయిపోతుంది. ఆ! వ్యాపారస్తులు పుడుతున్నారు. లేకపోతే కేవలం దోసుకునే నాయకులు పుడుతున్నారు.
మభ్యపెట్టే వాళ్ళు పుడుతున్నారు. నోరు తెరిస్తే గంట సేపు అబద్ధాలు చెప్పే వాళ్ళే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. అవునా? మరి ఎక్కడ అండి మనం చింతించకపోతే? దేవుడు ఎందుకు రాయించాడు? వాళ్ళ పేర్లు ఊరికేనే రాయించలే. ఒక్క రోజు గాని కనీసం వాళ్ళు చేసే ఒక్క చిన్న పనైనా బైబిల్‌లో మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, అది వాళ్ళని సేవకులుగా బైబిల్ గుర్తించింది. మరి వీళ్ళంతా సర్వోన్నతుడైన దేవుని సేవకులేనా? ఆ, ఒప్పుకుంటారా సేవకులే దీన్ని? అవును అవునన్నా. మరి ఈరోజు పని చేస్తే పాపం అని ఎలా చెప్తున్నారండి? అసలు పని చేస్తే పాపం అని బైబిల్ ఎక్కడుంది? పని చేయకూడదు, అభిషిక్తుడు అంటే ఎవరు చెప్పారండి? అందరం అభిషిక్తులే. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు అభిషిక్తుడా? ఓన్లీ సేవ చేసేవాళ్ళు మాత్రమే అభిషిక్తులా చెప్పండి పోనీ? అందరు హలో! అందరూ అభిషక్తులే. యేసునందు విశ్వాసం ఉంచిన అందరూ అభిషిక్తులైనప్పుడు మరి కేవలం సేవ చేసేవాళ్ళు మాత్రమే పని చేయకూడదు అభిషిక్తులు. మరి అన్నప్పుడు విశ్వాసులు కూడా పని చేయొద్దని చెప్పండి. లేదా విశ్వాసులు అభిషిక్తులు కాదు, అభిషేకించబడిన వారు కాదు అని వాక్యానుసారంగా ఏమన్నా రుజువుపరచగలుగుతారా? హలో! లేదన్నా. మరి లేనప్పుడు మేము మాత్రమే అభిషిక్తులం, మేము మాత్రమే పని చేయకూడదనేటువంటి భావన తప్పే కదా! అప్పుడు. అలా అనుకున్నప్పుడు విశ్వాసులందరూ అభిషేకించబడిన వారు కాదు. వారిని దేవుడు అభిషేకించలేదు. పరిశుద్ధాత్మ దేవుడే లోపల నివసిస్తున్నప్పుడు ఈ ఒక్క నెత్తి మీద నూనె పెట్టుకోవడం అభిషేకమే తక్కువనా అండి ఇప్పుడు? ఏది ఇంపార్టెంట్ అండి? మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం ఇంపార్టెంటా? నెత్తి మీద ఇంత తైలం పోసి అభిషేకించడం ఇంపార్టెంటా? ఏది 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 గొప్పది? మనలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు మనలో నివసించడమే గొప్ప. మరి మరి పరిశుద్ధాత్మ దేవుడే అందరి లోపల నివసిస్తున్నప్పుడు మళ్ళా నీకు అభిషేకం ఉందనే ప్రశ్న అడగొచ్చా అండి ఎవరినైనా? హలో! అడగకూడదు. మరి ఎందుకింత వాక్య విరుద్ధమైన తలంపులు, ఆలోచనలు? యెస్, మనకు ప్రత్యేకమైన బాధ్యత అప్పగించబడింది. దీన్ని ఇప్పుడు సేవ చేసే వారిని తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళకి మనకి ఏ తేడా లేదని ఇప్పుడు హ్మ్. ఇశ్రాయేలు ప్రజలే, యూదులే, పేతురే, కొర్నేలు ఇంటికెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకొచ్చి వారికి మనకు ఏ భేదం లేదని చూపించాడు. మళ్ళా ఇంకెందుకు ఇవన్నీ అని చెప్పేసి అడిగినప్పుడు, మరి భేదం లేదనే కదా! పరిశుద్ధాత్మ దేవుడు అందరి లోపలికొచ్చడం ద్వారా ఎవరికీ ఏ భేదం లేదు. పరిచర్య అనేది మనకు ఎక్స్‌ట్రాగా అప్పగించబడిన ప్రత్యేకమైన బాధ్యత. దానికి వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందంటారా? హలో అండి. లేదు లేదన్నా. లేదన్నా. మన బాధ్యత వారికంటే కొంచెం ఎక్కువ ఇచ్చినందుకు మనం చిన్న చూపు చూడమని. అంటే దాని అర్థం వాళ్ళని తీసి పారేయమని, మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, మీకు అభిషేకం లేదు అని ఇలాంటి పదాలు వినియోగించొచ్చు అంటారా? సమాజంలో వినియోగించకూడదు. కూడదు. మనకు డిస్క్రిమినేషన్ చాలా ప్రమాదకరమైందండి. బైబిల్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు. బాధ్యతలు నీకు ఎక్కువగా అప్పగించినంత మాత్రాన ఇతరులని చిన్న చూపు చూడమని బైబిల్ ఎక్కడ చెప్తుందండి? కాబట్టి ఈ పని చేసే వాళ్ళందరినీ బైబిల్ కొత్త నిబంధనలో సేవకులుగానే గుర్తించింది. లేదు, వాళ్ళు పార్ట్ టైమ్ పరిచర్య చేసేవాళ్ళు గదండీ! లేదు. వాళ్ళు సేవకులే గాని పార్ట్ టైమ్ కాదు. వాళ్ళు ఫుల్ టైమ్ మినిస్టర్స్ గాదు. పార్ట్ టైమ్ మినిస్టర్స్. ఏమంటారు? మాట్లాడరండి. అవునండి. కాదన్నా. ఏమైనా కాదు. బాగా గొప్ప సేవ చేశారు. ఫుల్ టైమ్ మినిస్టర్స్. మన అండర్‌స్టాండింగ్స్ ఎంత బలహీనమైనో చూడండి. మనం దేవుని వాక్యానుసారంగా ఏం నేర్చుకోలేదు. మన దేశంను పరలోక రాజ్య విలువలతో ప్రభావితం చేయడానికి ఉన్నత స్థాయిలో ఉన్న దానియేలు మరియు యోసేపు లాంటి ప్రజల అవసరం నేడు ఉందని మీరు భావిస్తున్నారా? హలో! భావిస్తున్నాను. Yes, అవసరం ఉందన్నా. ఖచ్చితంగా అవసరం ఉంది. 100% ఉంది. ఆ! ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నిజంగా క్రైస్తవ నాయకులు ఎవరైతే అంటే మంచి యోసేపు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి ఒక మంచి ఉన్నతమైన అధికారులు మన సమాజంలో ఒకవేళ మన దేశ రాజకీయాలలో లేకపోతే రాజుల దగ్గర సలహాదారులుగా ఉన్నట్లయితే ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి. పరలోక రాజ్య విలువలతో నడుచుకునేటువంటి భక్తులు ఉండడం, మంచి నాయకులు ఉండడం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఉండడము, నైతిక విలువలు కలిగినటువంటి పరలోక రాజ్యపు విలువలతో జీవిస్తున్నటువంటి దానియేలు లాంటి, యోసేపు లాంటి వాళ్ళు, నెహెమ్యా లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. షద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు దేవుని పక్షంగా నిలబడగలిగినటువంటి అధికారంలో ఉన్నటువంటి మంచి మంచి నాయకులు ఒకవేళ ఇప్పుడు జగన్ దగ్గరనో, అంటే ఇప్పుడు రాజకీయ ముఖ్యమంత్రుల దగ్గరనో, ప్రధానమంత్రుల దగ్గరనో వారి దగ్గర ఉండే ఐఏఎస్ ఆఫీసర్‌లోనో అలాంటి వాళ్ళు ఉంటే ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి. ఎలాంటి సలహాలు ఇస్తారండి? అవునా? ఎంత ప్రభావితం అయితదండి దేశ రాజకీయం ఒకసారి ఆలోచించండి.
చాలా బాగుంటుందయ్యా దేవుడు నడిపింపు. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మంచి భక్తులు లేకపోవడమే. నాయకత్వంలో గాని, ఎక్కడ గాని ఒక మంచి నాయకుడిగా నువ్వు ఆ స్థాయిలో ఉన్నప్పుడు, ఒక యోసేపులాగా, దానియేలులాగా నువ్వు అలా జీవిస్తే మామూలుగా ఉంటదా అక్కడ చెప్పండి? సో, ఎంత అవసరమండి అలా జీవించడము. ఒక బ్రతుకు మన దగ్గరికొచ్చే మన సంఘాలు ఒకవేళ వచ్చిననుకో ఒక ఎంఆర్ఓనో, ఎండీఓనో లేకపోతే ఒక కలెక్టరో ఉన్నాడనుకోండి. ఒక మంచి ఆ! మన సంఘంలో స్థానిక సంఘాల్లో ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. మన పరలోక రాజ్య విలువలతో జీవించే విధంగా వాళ్ళని మనం నేర్పించగలిగితే, వాళ్ళంత ప్రభావితంగా జీవించగలిగే స్థాయిలో వాళ్ళని ఆఫీస్‌లో ఉంచగలిగితే, ఆఫీస్ అంతా ప్రభావితం అవుతదా కాదండి? హలో! అవునన్నా. అవునన్నా. అవుతదన్న. మరి అదే గదా! మనం అవుతదన్న. శిష్యులను తయారు చేస్తే గదా! ఇదంతా ఇలాంటి అద్భుతాలు చూడగలిగేది. శిష్యులను చేస్తే మన వాళ్ళ ఆఫీసులలో గూడా అద్భుతాలు చూస్తాం. మనం శిష్యులను తయారు చేయాలని చూస్తే, మరి పని చేసే చోట ఒక అద్భుతం చూస్తాం. వాళ్ళే మాట్లాడతారు. "అయ్యా! మీ మీ సంఘానికొచ్చే వ్యక్తి అబ్బా! మేము అలా జీవించలేమండి." అంటే ఆయన క్యారెక్టర్, వ్యక్తిత్వము, సమయపాలన అబ్బా! ఏం డిసిప్లిన్ అండి. ఏం కమిట్మెంట్ అండి. అలా మేము పని చేయలేమండి అని. అంటే ఎందుకు? లాస్ట్ టైమ్ అండి హెచ్ఎస్‌బీసీలో నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు రఘు నా జత పనివాడు. స్థానిక సంఘం నేను లేనప్పుడు తనే చూసుకుంటాడు. సో, తను హెచ్ఎస్‌బీసీలో జాబ్ చేస్తుంటాడు. వందల మందిని అంటే అక్కడి నుంచెళ్ళి లాక్‌డౌన్ టైమ్‌లో కొన్ని వేల మందిని తీసేశారండి. ఆయన ఆయన యొక్క క్యారెక్టర్‌ని బట్టి, ఆయన పెర్ఫార్మన్స్‌ని బట్టి ఆయనను తీసేయలేకపోయారు. అసలు కుదరదు అసలు చెప్పాలి అంటే. ఆయన బీటెక్‌లో ఏమో మంచి పర్సెంటేజ్ ఏం కాదు. 60% కూడా తెచ్చుకోలేదు. అయినా కూడాము అంటే మనం కరెక్ట్‌గా ఉంటే మనల్ని ఎవరు టచ్ చేస్తారు చెప్పండి. అవునా? ఎవరేం అవునా? చేయలేరన్న. దైవత్వం ప్రధానమైందయ్యా. సో, ఆయన ఒక్కడే కాదు. నా సంఘంలో మా మా మరొక సహోదరునికి సురేష్ తెలుసు. సన్నీ అని నా ఇంకో సహోదరుడు. ఇక్కడికొచ్చిన కొత్తలో నాకంటే ఒక యోహాన్ లాగా నన్ను అంటే బాగా ప్రేమగా అంటే నాకు దగ్గరగా వెంబడించిన వ్యక్తే. సో, అంటే ఎవరైనా గావచ్చు. అంటే మళ్ళీ తన గూడా మనం వేరే వేరే కంపెనీలో చేస్తూ ఉంటే హెచ్ఎస్‌బీసీలో అంటే పెద్ద జాబ్ గదా! మంచి సాలరీ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నాడు. దైవభక్తిలో ఉన్న వ్యక్తి. సో, తను అలా ఉండి మా సంఘంలో ఒకరిద్దరిని ఇంటర్వ్యూ‌లోకి తీసుకెళ్ళి వాళ్ళకి గూడా జాబ్ ఇప్పించాడు. ఈరోజు అసలు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటే, అది అంత అంటే ప్రజలు మనము అక్కడ ప్రభావితంగా జీవించగలిగినటువంటి స్థాయిలో ఉండటం. అది గొప్ప విషయమే అండి. పని చేయి స్థలంలో యవ్వనస్తులను మిషనరీలుగా పంపించే విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? మన పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు చేయండి, సంపాదించండి మనం మాత్రమే నేర్పిస్తున్నామా? లేపోతే నువ్వు పనిచేసే చోట నువ్వు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒక సాక్షిగా జీవించాలి. అక్కడ నువ్వు ఒక మిషనరీ అనే విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వు క్రీస్తు బిడ్డవనే విషయాన్ని మర్చిపోకూడదు. నీ మాట, నీ ప్రవర్తన, ఆ! నీ కమిట్మెంట్ అంతా కూడా నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న విధానాన్ని ఒకటి నువ్వు చూపించగలగాలని నేర్పిస్తున్నారండి ఎవరైనా మీరు? ఓహ్! లేదండి. అయితే చెప్తున్నాను మా పిల్లలకు. అంటే మన సేవకులైన మీరే అలా చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? మన పిల్లల్ని అక్కడ ఒక ప్రతినిధులుగా అంటే మీరు దేవుని యొక్క ప్రతినిధులు. మీరు ఆర్డినరీ పీపుల్ గాదు. మీరక్కడ ఉన్నారు అంటే, అక్కడ 100 మంది ఉన్నారంటే, ఆ 100 మందిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని చెప్తున్నారా? సో, అదే గదా! మనం ప్రభు యొక్క శిక్షలో, బోధలో మన పిల్లలు పెంచడంలో విఫలమైనాం. డిగ్రీలలో డిగ్రీలు ఇప్పించడంలో సఫలమైనాం. అంతే చెప్పాలంటే ఏం లేదు. మన పిల్లల్ని బీటెక్కులు చేపించడం, ఎంటెక్కులు చేపించడం, మెడిసిన్ చదివించడం, లేకపోతే ఎంబీఏలు చేయించడం, పీజీలు చేయించడంలో సఫలమైనాం అని చెప్తున్నాను అంతే. కానీ వారిని ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచి, అక్కడ వారిని ఒక సాక్షార్థమై నిలబెట్టడంలో విఫలమైనామనే అంటాను నేను. ఒకవేళ నిజంగా ధన్యులు ఎవరైనా వారి పిల్లల్ని అలా పెంచుతున్నారు. పిల్లలకు ఈ క్లాస్‌లో గాని, హాస్టల్‌లో ఉంటున్నప్పుడు గాని, ఒక రూమ్‌మేట్స్ ఇతరులతో ఉండి చదువుకుంటున్నప్పుడు గాని, ఒక గొప్ప సాక్ష్యం వారికున్నది అనంటే, ఇంక అంతకంటే గొప్పగా మీరు సక్సెస్ అయిపోయినట్టే అండి. మీ పరీక్షల్లో మీరు సక్సెస్ అయినట్టు. పిల్లల విషయంలో అలా జరుగుతే. అలా ప్రయత్నం చేస్తున్నారా? ఏదో చదివిస్తున్నాము, చదివించాలా, దూరంగా పెట్టాలి, మా వల్ల అయితలేదు, ఇంట్లో పెట్టుకోవడం అయితలేదు, హాస్టల్ ఎయాలి. ఇంతవరకే ఆలోచిస్తున్నారా? ఓన్లీ ఎకనామికల్ కోణమే ఆలోచిస్తున్నారా? మీ ప్రతి ఆలోచనలో స్పిరిచ్యువల్ కోణము, దైవిక కోణము, క్రైస్ట్ సెంటర్డ్‌గా ఆలోచించే ఆలోచనలు ఉన్నాయంటారా? లేదా మీరే తెలుసుకోండి. ఎందుకంటే
బైబిల్‌లో ఈ భక్తులందరి పేర్లు రాయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే వాళ్ళు యెహోవా దేవుణ్ణి వాళ్ళు అనుసరించిన వారు. అవునా అండి? అంతేనా ఇంకేమైనా ఉందా వాళ్ళు? రాజులైనా, అంతే. అధికారులైనా వారి జీవితంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది? ఆ! యెహోవాను అనుసరించడం, యెహోవాను వాళ్ళు గనపరచడం. దేవుని అనుసరించారు. వాళ్ళు దేవునికి నమ్మకస్తులు. అవునా అండి? ఏ స్థాయిలో ఉన్న దేవుని మరవలేదు. మరిచారా? మరవలేదన్న. మరవలేదండి. అందుకే వారు ఆ స్థాయిలో కనిపించారు. మనము దేవుని మర్చిపోయి మనం అన్ని సంపాదించుకున్నప్పుడు ప్రయోజనం ఏంటండి? సో, దేవుని రాజ్యం విస్తరింపజేయటకు ఇది ఎంతో అవసరమని నేనైతే అనుకుంటున్నాను. మన పిల్లలు అక్కడ ఉండాల. ఒక సాక్షులుగా ఉండాలి. మంచి వ్యక్తులుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాల. హ్మ్. ఏదో జీవితం కొనసాగించాలి గదా! అనే దృక్పథంతో కాక, దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన యొక్క పాత్ర వహించాలనే ఉద్దేశ్యంతో పనిచేయాలండి. పనిచేసే వారిని ఇలా తర్ఫీదు చేస్తేనే గదండీ సేవకు మేము మాత్రమే ఆ! సో, మేము జేస్తున్నాం గాబట్టి నా పిల్లలు జేయాల్సిన అవసరం లేదు. మా సంఘంలో ఇగ పనిజేసే వాళ్ళు ఎక్కడ గూడా వాళ్ళు అక్కడ సాక్షులుగా జీవించకూడదు అనుకుంటే ఎంత భయంకరమైన విషయం అండి అది. ఏదో జీవితం కొనసాగించాలి గదా! డబ్బులు రావాలి, నెలకు జీతం వస్తే చాలు. 10,000, 15,000, 20,000, 30,000, 40,000 పడింది. హమ్మయ్య! ఊపిరి పీల్చేసుకున్నాం అనే దృక్పథంతో బ్రతుకుతే ప్రయోజనం ఏంటి? అక్కడ గూడా నీ ద్వారా దేవునికి మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీ పాత్ర ఉంటుంది. నువ్వు ఇతరులకు అడ్డు గాకూడదు. సువార్త వినేవాళ్ళు ఎక్కడన్నా బయట సువార్త విన్నారనుకోండి, నువ్వు గుర్తు రావాలా ఆఫీస్‌లో. అబ్బా! నిజంగా సువార్త నమ్మినటువంటి ఒక వ్యక్తి నా ఆఫీస్‌లో ఉంది. నా కొలీగ్ ఉన్నాడు. స్నేహితురాలు ఉంది. నా కొలీగ్ ఉంది ఒకామె. అసలు భలే ఉంటది. నిజమే గదా! అంత పవర్‌ఫుల్‌గా ఎలా జీవించగలుగుతున్నారు? ఇలాంటి కాలంలో, ఇలాంటి సమాజంలో పవిత్రతను ఎలా కాపాడుకుంటున్నారు? ఈరోజు కార్పొరేట్ సంస్థలలో ప్రమోషన్‌ల కోసం అడ్డదారులు దొక్కుతున్న వాళ్ళు ఎంతోమందున్నారు. కానీ ఆ అమ్మాయి అస్సలు ఎక్కడ గూడా చాయిస్ ఇవ్వలే. ఉద్యోగం అంటే నమ్మకం ఎంత తన పవిత్రతను కాపాడుకుంది. ఇలాగా సాక్ష్యాలు మనం కలిగి ఉంటున్నామా అండి? యవనస్తుడు అబ్బా! భలే అసలు ఎక్కడ గూడా కాంప్రమైజ్ గాలేదు. ఎక్కడ గూడా ఇలా గాలేదు. తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. మన పిల్లల విషయంలో ఈ సాక్ష్యాలు మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మన పని వాళ్ళు, మన సంఘంలో ఈ ఆఫీసులలో గాని, ఎక్కడ పని జేసినా, లేబర్ పని జేసినా, ప్లంబర్ పని జేసినా, పెయింటింగ్ పని జేసినా, అక్కడ ఎంత నమ్మకంగా జీవిస్తున్నారని ఇంపార్టెంటా కాదా? మార్కు 12:26 వచనం హ్మ్. చదవండి. చాలా ఆశ్చర్యకరమైన మాట ఒకటి ఉంటుంది. మీరు ఈ కోణంలో ఎప్పుడు చూసుండరు. పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా తనను తాను బయలుపరుచుకున్నాడండి? ఏ విధంగా తనను తాను బయలుపరుచుకున్నాడు పాత నిబంధనలో? హలో! అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఏంటిది? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు యాకోబు దేవుడని దేవుడను. అంటున్నారు. అవునా? ఇంతకెవరండి ఆ ముగ్గురు? హలో! ఇంతకెవరు ఆ ముగ్గురు? బైబిల్ దేవుని బోధకులు గదా! నమ్మకంగా వెంబడించిన వారు. బోధకులు గదా వాళ్ళు. దేవుని ప్రవక్తలా? వెంబడించిన వారు నమ్మకంగా. ప్రవక్తలా? బోధకులా? ఎవరాళ్ళు అసలు? దేవుడు చెప్పినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించిన వారిని. దేవుని సేవకులన్న. దేవుని సేవకులు. సరే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పనేంటండి? ఏం పని జేస్తున్నారు వాళ్ళు? దేవుడు పిలుసుకున్నప్పుడు ఆళ్ళేం పని జేస్తున్నారు? దేవుడు వారితో ఉన్నప్పుడు ఏం పని జేస్తున్నారు వాళ్ళు? హలో! గొర్రెలు కాపరులుగా ఉన్నాయన్న. అబ్రహాము మంద కాపరి, గొర్రెల కాపరులన్న. ఇస్సాకు వ్యవసాయం చేశాడు, వ్యవసాయం చేశాడు. యాకోబు గొర్రెలు యాకోబు కాశాడు. గొర్రెలు కాశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆళ్ళు వ్యాపారస్తులండి. తెలుసా వాళ్ళెవరు? వ్యాపారస్తులు. అంటే గొర్రెలను కాసుకుంటూనే గొర్రెల ద్వారా వాటి స్కిన్ ద్వారా, పాల ద్వారా రకరకాల వ్యాపారాలు జేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మీరు గొర్రెల కాపర్లన్నా, వ్యవసాయదారులన్నా, వ్యాపారస్తులన్నా వచ్చే ప్రాబ్లమ్ లేదు. అన్నీ జేశారు వాళ్ళు అవన్నీ గూడా. వ్యాపారం జేశారండి. అబ్రహాం జేసిందేంటిదండి? ఇస్సాకు, యాకోబులు ఏం జేసిరండి వాళ్ళు? మందలను గాసుకుంటూ మందలతోని వ్యాపారాలు జేశారు. అవునా? అవునన్న. అవును, అవునన్నా, అవును. మరి వ్యాపారం జేసుకున్న వాళ్ళ గురించి దేవుడు ఇంత ధైర్యంగా నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుంటున్నాడు. అసలు మన గురించి చెప్తాడో చెప్పడో? ఇప్పుడు ఎవరన్నా అంటే నేను పలానా మనం పలానా పాస్టర్ దేవుడిని అని అంటాడా ఆయన?
సో పితరులు వాళ్ళు చేసిన వ్యాపారం. వాళ్ళ దగ్గర వందల మంది పోషించబడుతున్నారు. వందల మంది కాపర్లు ఉన్నారు. వందల మందికి పనిచ్చారు. మీకు తెలుసు అబ్రహాం దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉన్నారనేది. అబ్రహాం ఒక పట్టణాన్ని కట్టగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అంత ధనవంతుడు ఆయన. వ్యాపారం చేస్తేనే కదండి ధనం వచ్చేది. అవునా? ఎట్లా వస్తది? దేవుడు పైకెళ్ళి ఏమైనా గుమ్మరించాడా అబ్రహాంకి? లేదన్నా, లేదు లేదు. లేదన్నా. మందల కాపర్లు మందలు పెరుగుతూనే ఉన్నాయి అవి. ఎంత పెరిగినాయంటే లోతు గొర్రెల కాపర్లకు అబ్రహాం గొర్రెల కాపర్లకు గొడవ వచ్చేంతగా, అంటే వాటి స్థలం లేనంతగా మందలు పెరుగుతున్నాయి. చూడండి, ఆలోచించండి ఎన్ని మైదానాలు అలా అంటే వాళ్ళని పట్టుకొని ఉంటారు గొర్రెలు మందను పెట్టుకోవడానికి. మత్తయి 24:40-42 వర్షాలు ఇంకొక మనిషి ఆశ్చర్యం కలిగించే విషయం చూస్తాం. మనుష్య కుమారుడు వచ్చు సమయంలో స్త్రీలు మరియు పురుషులు ఏం చేస్తున్నారండి? మనుష్య కుమారుడు వచ్చు సమయంలో స్త్రీలు పురుషులు ఏం చేస్తున్నారు? తిరుగలి విసురుచున్నారు. పని చేస్తున్నారు పొలంలోను. ఎవరి పనిలో వారు నమ్మకంగా ఉన్నారు. అవునా? నాకు ఆశ్చర్యం అనిపించింది. పొరపాటున ఇక్కడ దేవుడు వచ్చినప్పుడు ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరు బైబిల్ చదువుతున్నారు, ఒకరు వాక్య పఠనం చేస్తున్నారు, మరొకరు ఉపవాసం ఉన్నారు అని చెప్పలేదు. అక్కడ అలా చెప్పినట్లయితే అసలు మొత్తం సంఘంలో కూర్చొని పనిపాట వదిలేసి అందరూ అదే పని చేశారు. ఎందుకంటే యేసు వచ్చే సమయంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎత్తబడ్డారు, లేకపోతే ఉపవాసం ఉన్న వాళ్ళు ఎత్తబడ్డారు, బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎత్తబడ్డారు అని చెప్పేసి ఎంత హంగామ జరుగుతుండ క్రైస్తవ సంఘాల్లో. అవునా? ఏమంటారండి? అవునండి. అవునండి. ఆ పొరపాటున అలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అందరు చర్చిలలో ఉండేవాళ్ళు. అందరు సంఘాలలో కూర్చొని భజన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు. కానీ దేవుడు అలా కాదు. ఎవరి పనులు వాళ్ళు నమ్మకంగా ఉన్నోళ్ళని తీసుకెళ్తున్నాడు. రక్షించబడి, అంటే విశ్వాసంతో నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళంతా కూడా. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ ఇంపార్టెంట్ విషయం ఇదంతా. మనం అన్ని లేఖనాలను క్షుణ్ణంగా చూడం. అంటే యేసు ప్రభు వస్తున్న టైంలో వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అందులో ఒక్కరు కూడా ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరు బైబిల్ చదువుతున్నారు అని చెప్పలేదు. ఇంకా ఒకళ్ళు సంఘ ఆరాధనలో ఉన్నారు, ఒకళ్ళు వాక్య పఠనంలో ఉన్నారు, ఒకళ్ళు ఉపవాసంలో ఉన్నారని చెప్పలేదు. ఇంకా చెప్తే ఎంత భయంకరంగా ఉంటుంది. నాకు ఆలోచిస్తేనే భయం వేసింది ఒకరోజు. ఈ మధ్య చాలా మంది పాస్టర్లు వాక్యం చెప్పుకుంటూ చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. వాక్యం చెప్తూ చచ్చిపోవాలని కోరుకున్నాను. అంటే దానివల్ల ఎక్కువ అదవుతారంటనా? ఒకరు ఎత్తబడి విడవబడటం అంటే నమ్మకంగా లేని వారు విడవబడతారు. నేను అర్థం. దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎస్కటాలజీ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం పని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఓకే. సో పని ఒక్కటే ఇక్కడ మన దృష్టి మనం పని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి పని కోణంలోనే చూస్తున్నాం. సో ఎస్కటాలజీ తర్వాత మాట్లాడుకుందాం. సంఘ పరిచర్య మరియు ఉద్యోగం. సంఘ పరిచర్య చేయడానికి ఉద్యోగం ఖచ్చితంగా వదిలిపెట్టాలా? ఖచ్చితంగా వదిలిపెట్టడానికి లేఖనాలు మనకు ఆధారం కలదా? చెప్పాలి. లేఖనాల్లో ఆధారం లేదు. ఒక్కటేనా? మిగతా వారు ఏమంటారు? 50 మంది ఉన్నారు. లేదన్న, లేఖనాల ద్వారా అయితే లేదు. లేదన్న, ఎవరైనా ఇంకా అందరు స్పందించాలి. ఎందుకంటే దీని మీద మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు అది చేయకూడదు. నేను ముక్కుసూటిగా అడిగిన ప్రశ్ననే అది. సంఘ పరిచర్య చేయడానికి ఉద్యోగం వదిలిపెట్టాలని ఖచ్చితంగా బైబిల్లో ఉందా? దయచేసి అందరూ గమనించండి. ఎందుకంటే తర్వాత మనం మాట్లాడుకున్న దానికంటే మరి సంపతన్న అడిగినప్పుడు క్లాస్ చెబుతున్నప్పుడే ఈ డౌట్ క్లారిఫై చేసుకుంటే బాగుంటది. వదిలిపెట్టాల్సిన అవసరం లేదన్న, ఆధారాలు ఏం లేదు. అందరూ స్పందించాలి దయచేసి. సంఘ పరిచర్య చేయడానికి ఉద్యోగం ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను కూడా, ప్రేజెస్ ను కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా వదిలిపెట్టాలా? ఖచ్చితత్వమా? అవునండి, ఖచ్చితంగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలండి. అవును, వదిలిపెట్టాలండి.
వదిలిపెట్టొద్దండి. దేవుడు అట్లా చెప్పాడు ఖచ్చితంగా కదా. వదిలిపెట్టడానికి లేఖనాలు మనకు ఖచ్చితంగా ఆధారం కలదు. వదలాల్సిన ఆర్యన్ పటేల్ గారు లేదు. మీరు ఖచ్చితంగా లేఖనాల నుంచి ఆధారం చూపించాలా. లేదు. సంఘ పరిచర్య అట్లా ఒక చేయడానికి రెఫరెన్స్ ఉద్యోగం ఖచ్చితంగా వదిలిపెట్టాలా? ఖచ్చితంగా వదిలిపెట్టడానికి లేఖనాలు మనకు ఆధారం కలదా? ఆధారం రెఫరెన్స్ లేదన్న. ఐడియా లేదు కానీ రెఫరెన్స్ ఉందని ప్రస్తుతం ఏం జరుగుతుందని అడగట్లేదండి. బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా అడుగుతున్నామండి. ప్రస్తుతానికి ఓకేనా. సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం దేనిని వెంబడిస్తుంది అనేది ప్రాముఖ్యత కాదు. బైబిల్ ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యత. బైబిల్‌లో అలా అవునవును. ఉందా వాక్యానుసారంగా? దేవుడి మీద ఆధారపడి జీవించాలని. సంఘము పెద్దగా అయినప్పుడు పరిచర్య విస్తరించినప్పుడు అప్పుడు వదులుకోవచ్చు జాబును. సరే ఆ తర్వాత అండి నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు వేరే యాడ్ చేయకండి. నేను అడిగిన ప్రశ్నకు మిమ్మల్ని ఒక ప్రశ్నలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాని వరకే చెప్పండి అది. నెక్స్ట్ స్టెప్‌లో వెళ్దాం. దాని దగ్గరికి వెళ్దాం. మీ ఆలోచన దగ్గరికి వెళ్దాం. పేతురు వలలు విడిచిపెట్టేయలేను. వాళ్ళ అపోస్తులండి డైరెక్ట్ దేవుడు పిలిచాడు వాళ్ళని. మిమ్మల్ని పిలిచాడా దేవుడు ఎక్కడైనా అలాగా? అన్న మరి ఒక డౌట్ ఉంది. చెప్పండి. అదే మరి దేవుడు పోషించలేడా తన సేవకుడిని అనేది మాకు చాలా పెద్ద ప్రశ్న. నాకు కూడా అదే. ఇప్పుడు పోషించగలుగుతాను నమ్మకం ఎవరి లోపల లేదని కూడా నేను కూడా అనుకుంటున్నాను. నమ్మకం లేకనే కదా సంఘాల మీద ఆధారపడి, బెదిరించి, కొంచెం బాగా లేకపోతే నాశనం అవుతారని శపించి చేస్తున్నారనే భయం నాకు కూడా. నమ్మకం లేదనే అంటున్నాను నేనైతే. ఆర్యన్ పటేల్ గారు మీరు సమాధానం చెప్పారా? నేను రెఫరెన్స్ నాకు ఐడియా లేదు కానీ నేను విన్నానండి. దేవుని మీద ఆధారపడి బతకాలి, సంఘం విస్తరించిన అని రెఫరెన్స్ నేను ఒక శుభవార్తలు చెప్తే విన్నానండి. నాకు రెఫరెన్స్ ఐడియా లేదు నాకు. ఓకే. మీరు రెగ్యులర్‌గా వస్తున్నారా? లేదండి నేను 3 రోజులు నా సెల్ పోయిందండి. నా సెల్ మరి పోతే అదే అండి. పోలీసులు మీరు ఇక్కడ దాకా ఏం విన్నారో మీరు తెలియదు. అదే చెప్తున్నాను. నాకు ప్రాబ్లమ్ ఏంది అంటే అదే మీరు పూర్తిగా వినకుండా మీరు ఇలా స్పందించినప్పుడు ఏమవుతది అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇది క్లాసెస్ 10 రోజుల నుంచి అందుకని జరుగుతుంది. అందుకని నేను మెన్షన్ చేశాను అంటే నాకు చాలా స్పష్టమైన ఐడియా నాకు లేదని చెప్పాను. నేను ముందే మెన్షన్ చేశాను. అదే లేదంటే ఇక్కడ మేము జవాబు ఆల్రెడీ దీనికి ముందే వీళ్ళందరికీ నేర్పించినామండి. జవాబు ఉందా లేదని ఓకే ఓకే వీళ్ళందరికీ తెలుసు. కన్విన్స్డ్. ఓకే ఓకే. ఈ 3 రోజుల క్లాస్‌లో అది జరిగింది. ఈ విషయంలో నా సెల్ దొంగిలించబడ్డదండి. నేను పోలీస్ కేసు పెట్టి రికవరీ చేసుకునేందుకు టైం పట్టిందండి నాకు. ఓకే. ఓకే. లేదు. సో ఖచ్చితంగా వదిలిపెట్టాలని లేఖనంలో ఆధారం లేదండి. ఎవరైనా అపోస్తులతో పోల్చుకున్నట్లయితే చాలా ప్రమాదకరమైన విషయం. మీరు అపోస్తులు కాదన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలా. పేతురుని వదిలిపెట్టమన్నాడు. డైరెక్ట్ పిలిచాడు యేసు. మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పాడు. ఎవరైనా చెప్తారా? పేతురుకి చెప్పిండు, అపోస్తులకు చెప్పిండు. మీకు చెప్పిండా వదిలిపెట్టమని ఎక్కడైనా? లేదండి. పేతురుకి చెప్పింది చెప్పలేదన్న. మీరు ఎలా తీసుకుంటారండి? పేతురు యోహానులకు చెప్పింది వాళ్ళు 12 మంది శిష్యులకు చెప్పింది మీరు ఎలా తీసుకుంటారు? మీకు చెప్పాడు అలా చేయమని? ఒకవేళ అపోస్తులను మీరు మాదిరిగా తీసుకున్నట్లయితే మిగతా విషయాలు కూడా మాదిరిగా తీసుకోవాలి. అపోస్తులు ఎవరైనా డబ్బులు అడిగారా? పోనీ ఎప్పుడన్నా అడిగారా చెప్పండి. హలో, లేదు. మరి అపోస్తులు ఎప్పుడైనా కానుకలు పెట్టారా ఎక్కడైనా వాళ్ళ కొరకు? హలో, అపోస్తులతో పోల్చుకునేటప్పుడు కొన్ని విషయాలు మాత్రమే పోల్చుకుంటున్నారు. మిగతా విషయాలు కూడా ఎందుకు పోల్చుకోవట్లేదని? మిగతా విషయాలు అన్నింటిలో పోల్చుకోవాలి కదా! మరి లేకపోతే స్వార్థం అంటారు. నాకైతే డౌట్ లేదు. ఒక్క విషయంలో పనొక్కడు విషయంలో పోల్చుకొని మిగతా విషయంలో వదిలేస్తున్నారంటే స్వార్థం అవుతుందా? నిస్వార్థమైనటువంటి ఆలోచన అవుతుందా చెప్పండి. స్వార్థం అండి, స్వార్థం. అపోస్తుల దగ్గర మరి స్థిరాస్తులు స్థిరాస్తులు అమ్మి ప్రజలు తీసుకొచ్చిన సొమ్మును వాళ్ళు బీదలకు పంచారు. మీరు పంచుతున్నారు అలాగా? అపోస్తులతో పోల్చుకునే వాళ్ళు ఎవరైనా అపోస్తులు వదిలిపెట్టలేదు అన్న వాళ్ళు మీరు అలాగా పంచుతున్నారా? ఇక ఇచ్చిన వాటిని బీదలకు పంచుతున్నారా? పోనీ బీదను కూడా ఇడిచిపెట్టట్లే మేము. దయచేసి ఊరికే అపోస్తులతో కంపేర్ చేసుకోకండి. అపోస్తులు అంత సీరియస్ పరిచయం చేశారండి. వాళ్ళు చెయ్యాలా? ఇది మొదటి తరము. వాళ్ళే ముఖ్యులు. వాళ్ళ ద్వారానే ప్రపంచం అంతా క్రైస్తవం విస్తరించాలా, సువార్త విస్తరించాలా, వారి ద్వారానే ప్రపంచానికి సువార్త తెలియపరచబడాలా. వాళ్ళతో ఎలా కంపేర్ చేసుకుంటారండి? వాళ్ళంతా నిర్విరామంగా
ప్రార్థనయందు వాక్యోపదేశం ఎడతేకంగా ఎవరు ఉంటున్నారు చెప్పండి. పోనీ ఇప్పుడు వాళ్ళు వాక్యమందు ఉపదేశం అందు ఎడతేక ఉన్నారు. అవునా? yes. అవునన్నా. ఎందుకంటే అపోస్తులతో ఎలా పోల్చుకుంటారు? అపోస్తులు వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు. వాళ్ళు యూనిక్ అపోస్టల్స్ అని లీడర్‌షిప్ లోనే నేర్పించడం జరిగింది. అయినా మీరు ముందు క్లాసులు అందరూ మర్చిపోతున్నారండి. అసలు వాస్తవం చెప్పాలంటే అదే బాధగా ఉంది. ఒక స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వస్తున్నాం. ముందు క్లాస్‌లో 12 మంది అపోస్తులు యూనిక్ అపోస్టల్స్ ఆళ్ళు ప్రత్యేకమైన అపోస్తులని చూసాం. మర్చిపోలేదన్నా. సో పరిచర్య సంఘ పరిచర్యనికి ఉద్యోగం ఖచ్చితంగా వదిలిపెట్టాలంటే ఖచ్చితంగా వదిలిపెట్టడానికి లేఖనాల్లో మనకు ఆధారము లేదు అండి. కాబట్టి ఆలోచించుదాం. మరి పౌలు యొక్క పరిశీలించిన తర్వాత మరి ఉద్యోగం చేయడం, చేయకపోవడం అనేది వాక్యానుసారమా, స్వేచ్ఛా సమర్పణనా చూద్దాం. స్వేచ్ఛా సమర్పణ కూడా ఎవరు పడితే ఆళ్ళు చేసుకోవచ్చా? ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేసుకోవచ్చా? లేదా కూడా పరిశీలన చేద్దాం. తప్పు కాదు. ఓకే. నేను ఇక్కడ ఉద్యోగం వదిలిపెట్టడం తప్పు అని చెప్పడానికి చెప్పట్లేదు. అది లేఖనానుసారంలో కాదు. స్వేచ్ఛా సమర్పణలో ఉంది. ఆ స్వేచ్ఛా సమర్పణ అనేది నువ్వు చాయిస్ తీసుకోవాలి. నువ్వు చాయిస్ అది. నీకు నిజంగా పరిచర్య విస్తరించబడి నువ్వు నిర్విరామంగా అసలు ఖాళీ దొరకనంత పరిచర్య చేస్తున్నప్పుడు, అప్పుడు దేవునికి అప్పగించుకొని ప్రభా నేను సందిగ్ధంలో ఉన్నాను. ఉద్యోగము మరి పరిచర్యను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. ఇది ఒక్కటే మాత్రం చేయగలిగే స్థాయిలో ఉన్నాను అనుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనేది స్వేచ్ఛా సమర్పణ. స్వేచ్ఛ సమర్పణగా నువ్వు ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చినావనంటే నీకు ఎంతో విశ్వాసం గావాల. ప్రజల్ని ఇబ్బంది పెట్టినంత విశ్వాసం, దేవుని మీద ఆధారపడేంత విశ్వాసం, దేవుని వైపు చూస్తూ బ్రతకడం నేర్చుకునేంత విశ్వాసం గావాలి. మరి ఉంటదా? ఉందా? హలో అండి. ఉన్నప్పుడే దానికి కరెక్ట్ అయిద్దన్నా. ఒప్పుకుంటారా దాన్ని? నేనిప్పుడు ఇక్కడ ఉద్యోగం వదిలిపెట్టడం నేను తప్పని చెప్పట్లేదు. తొందరపడకండి ఇప్పుడే. ఉద్యోగం వదిలిపెట్టి పరిచర్య చేయడం తప్పని చెప్పడానికి అదంతా చెప్పట్లేదు. పనిని అర్థం చేసుకోవడం, పరిచర్యను అర్థం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఒకవేళ ఉద్యోగం వదిలిపెడితే కండిషన్ ఏంటి? మొట్టమొదటి కండిషన్ ఏందంటే నీ పరిచర్య అంత తీవ్రంగా ఉండాల. ఉద్యోగాన్ని, పరిచర్యను బ్యాలెన్స్ చేసుకోలేనంత పరిచర్య కలిగి ఉండాలి మొదటి విషయం. రెండో విషయం ఏంది అంటే నువ్వు అలా వచ్చినవనంటే దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి బ్రతికే అంత విశ్వాసం కావాలని. సో, ఇవి 2 మిస్ కొట్టేసి మేము ఉద్యోగం మానేస్తాము. మా ఇష్టం ఇలాగే ఉంటాం. 10 మంది ఉన్నా, 5గురు ఉన్న ఉద్యోగం మానేస్తాము. సంఘాల మీద ఆధారపడదాం అంటే దాన్ని ఫూలిష్‌నెస్ అంటారు. వాక్య విరుద్ధం అంటారు. అన్యాయం అంటారు. అక్రమం అంటారు అది. అవునా? అవునయ్యా. అవునండి. అది అన్యాయం, అక్రమం అవుతుందా కాదండి? అవుతుందన్న అన్యాయమే. సరే. రాళ్ళ దెబ్బలకు సిద్ధంగా ఉన్నాను. నో ప్రాబ్లమ్. ఎందుకంటే సత్యం కోసం మొన్న మీరు వాక్యానుసారంగా ఎలాగో నన్ను అంటే జవాబు చెప్పలేరు కాబట్టి ఏమన్నా అనుకుంటే నా గురించి తప్పు బోధిస్తున్నారు అని నిందించే నిందలకు నేనైతే సిద్ధంగా ఉండి మాట్లాడుతున్నాము. మీకు నష్టం, నాకు నష్టం ఉండదు. పౌలు యొక్క పరిచర్యను గమనించుదాం. పౌలు యొక్క అపోస్తల పరిచర్య మరియు ఉద్యోగం. కొరింథీ లేని సంఘమునకు పౌలు ఇలా సెలవిచ్చాడు. స్వహస్తములతో పనిచేసి నేను కష్టపడుతున్నానని కొరింథీ సంఘానికి రాశాడు. ఎందుకు రాశాడో చూద్దాం. మొదటి కొరింథీ 4:12లో మనం చూస్తున్నాం. చాలా సందర్భంలో పౌలు కొరింథీ సంఘానికి మాట చెప్పాడు. 9వ అధ్యాయం వచ్చినప్పుడు ఏమన్నాడు? అలాగున్న సువార్త ప్రకటించే వారు సువార్త వలన జీవింపవాలని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటింపేవారు. చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్లు సువార్థికులుగా ఫీల్ అవుతున్నారు. పాస్టర్లు సువార్థికులు కాదండి. పాస్టర్లు సువార్త చెప్పొచ్చు, తప్పు కాదు. అందరం సువార్త చెప్పొచ్చు. ఇక్కడ మాట్లాడుతుంది ప్రొఫెషనల్ గా సువార్థికుడు అనే వరం ఉంటే చూసారండి. మినిస్టర్లు, అపోస్తులు, సువార్థికులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపలు, ఉపదేశకులు, ఈ 5 పరిచర్యలు డిఫరెంట్. మనం ఏమనుకుంటామంటే 5 పరిచర్యలు నేను ఉన్నాను అనుకుంటున్నాను. బహుశా మరి నాకు తెలియదు అది. మీకు అప్పగించిన పరిచర్య ఏంటో మీకు తెలియాలి ఫస్ట్. నిజంగా మీరు సువార్థికులు అయితే సంతోషం. నేనైతే వీటిలో దేనినైనా ఉపయోగించుకోలేదు. నా యెడల ఇలాగ జరపవాలని సంగతులు వ్రాయను లేదు. ఎవడైనాను అతిశయం నిరర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు. చూడండి, అపోస్తులు అనే వాళ్ళ గురించి మనం చెప్పాము. అపోస్తులు అనే వాళ్ళు అపోస్తులత్వాన్ని చేస్తారు. సందర్భాన్ని బట్టి ప్రవక్త పని చేస్తారు. అవసరం బట్టి సువార్త పని చేస్తారు. కాపరి పని చేస్తారు. బోధకుని పని చేస్తారు. అవునా అండి? అపోస్తులనికి 5 వరాలు ఉంటాయని చూశామండి. హలో.
చూసినా ఉన్నా అవునా మరి అపోస్తులకు 5 వరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సంఘం చేత పోషించబడుతున్నారంటే అర్థం ఉంటది. ఒకే ఒక పని చేసేవాడు సంఘం చేత పోషించబడాలని శోధన ఎదుర్కొంటున్నాడు అంటే మరి ఎలాగ దాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి. అవునా? ఇక్కడ మాట్లాడుతుంది పౌలు అపోస్తుల పక్షంగానా? లేకపోతే మీరు అనుకున్న వేరే వాళ్ళ పక్షంగా? ఇప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతుంది కేవలం అపోస్తులే. తక్కిన అపోస్తుల వలె కేఫా వలెను, పేతురు వాళ్ళ భార్యలను కేఫా వలెను తక్కిన అపోస్తుల భార్యను వెంటబెట్టుకొని తిరగడానికి నాకు బర్నబాకు మాత్రమే అధికారం లేదని ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరిని ఉదాహరించాడండి అక్కడ? అపోస్తులనా? లేకపోతే సంఘ కాపర్లనా? అపోస్తుల గురించిన సందర్భం. అపోస్తలుని అన్న. సో అపోస్తులను గురించిన సందర్భం ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పాను. కొంతమంది అపార్థం చేసుకున్నారు. మొదటి తెస్సలోనికైన 2 అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. అంటే అపోస్తుల యొక్క మొట్టమొదటి డ్యూటీ సువార్తను ప్రకటించడం. సంఘాలు స్థాపించిన తర్వాత వారికి వాక్యాన్ని ఉపదేశించి వాటిని తర్ఫీదు చేసి ఆ తర్వాత సంఘాన్ని వారి చేతిలో పెట్టడం, ఇవన్నీ మనం నేర్చుకున్నాం ముందు నుంచెల్లే. చూడండి, ఎవరికి భారంగా ఉండకూడదని అంటే రాత్రింబవలు కష్టం చేసి జీవనం సాధించారంట. 2 తెస్సలోనిక 3:7-10 పౌలు ఒకటేసారి మాట్లాడిరు అనుకున్నారు. కాదు, ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులనే 2-3 సార్లు మాట్లాడాడు. తెస్సలోనిక 2-3 సార్లు. ఇలాగ మమ్మల్ని పోలి నడుచుకున్న వాళ్ళం మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టంతోను రాత్రింబగలు పని చేయుచు జీవనం చేస్తిమి. అంటే పౌలు తన అనుచరుల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మరి తన అనుచరులు కలిసి చేసినటువంటి ఈ పని ఆలోచించండి. ఎవనికి భారంగా ఉండలేదంట, ఎవని యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదంట, ఎవడైనా పని చేయకపోతే భుజింపకూడదని పౌలు ఆజ్ఞాపించాడంట వారితో ఉన్నప్పుడు. మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వలనని మమ్మల్ని మేము మీకు మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేస్తిమి. అధికారం లేదని కాదంట. చూడు, మమ్మల్ని ఒక మాదిరి చూపించడానికి చేశాడంటున్న పౌలు. మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనోళ్ళని వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఈరోజు పని పాట లేని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. 1000-2000 సపోర్ట్ చేసినా తప్పండి, ఏ పని పాట లేని వాళ్ళకి. బైబిలు సోమరులను పోషించమని చెప్పలేదు, పని చేయని వాళ్ళని పోషించమని చెప్పలేదండి. పనివాడు మాత్రమే జీతం. పని అనేది ఖచ్చితంగా కష్టపడి చేయాల్సింది అది. అందుకే పౌలు తనతో ఉన్న వాళ్ళలో పని చేయని వాళ్ళ జీతము అంటే ఆహారం పుచ్చుకోవడం అంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు ఆయన. అండి, పనిచేసి అప్పుడు హక్కుల గురించి మాట్లాడండి. పని చేయని వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అవునా అండి? అవునా అండి? హక్కు ఎవరికి సంబంధించిందండి? బాధ్యతలు నిర్వర్తించడానికి హక్కు సంబంధించింది అవుతుంది. అవునా? ఒప్పుకుంటారా? అవునయ్యా. నెలంతా కష్టపడి జీతం అడగాలి కానీ నెలకు 1-2 రోజులు 4 రోజులు పనిచేసి నాకు మొత్తం నెల జీతం కావాలంటే ఎలా? అన్నా పని అంటే 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 మనం చేతిలో కష్టార్జితం చేసే పని. ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతూ మరి సువార్త చేస్తూ పాస్టర్ గా ఉండేది అది పని మాట్లాడుతుంది. వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టం చేసిందని చేతుల కష్టం గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. అదే చాలా మంది ఇక్కడ పని అంటే అది కాదు, ఇది పని, సువార్త చేయడమే పాస్టర్ చేయడమే పని అంటూ మనకాడ కొంతమంది అంటున్నారు. నేను వాళ్ళ గురించి మీరు చూడండి మంచిగా, మేము ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపాలని. ఇంకా ఇంకో మాట ఇంతకు చూసాం, వాళ్ళు మా స్వహస్తములతో రాత్రి వాళ్ళు కష్టం చేసి మేము సువార్త ప్రకటించుతామంటున్నాడు. చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నామని పౌలు చెప్తున్నాడు. నా ఔషధ నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవాలని ఇచ్చుకొండ కంటే ఇసుట ధన్యమని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. పౌలు ఒకటి ప్రయత్నం చేస్తున్నాడు తన పరిచర్యలో. ఎందుకనంటే యూదులండి, అపోస్తులు అందరూ యూదులు. అవునా అండి? యూదులు అన్యుల అపోస్తులు అపోస్తులైన పౌలు ఇప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. రెండో క్లారిటీ కూడా ఇస్తున్నాను చూడండి. మిగతా 12 మంది అపోస్తులు అందరూ యూదులే కదండి. పక్కన పెడదాం, సరే 13 మంది యూదులే. మిగతా 12 మంది ఎక్కడ పరిచయం చేసి చెప్పండి?
ఎక్కడ పరిచయం చేశారు? హలో, నాకు అర్థం కాలేదన్న. ఇస్రాయల్ మిగతా దేశం, మిగతా 12 మంది అపోస్తులు ఎవరి మధ్యలో ఎక్కువ పరిచయం చేశారు ఆరంభంలో? యూదుల మధ్యన. యూదుల మధ్యలో పరిచయం చేసిరు. యూదులు ఎవరండి? సొంత బంధువులు, రక్త సంబంధికులు. అవునా? అవును, అబ్రాహాం సంతానం. వారి సొంత రక్త సంబంధికుల మధ్యలో సువార్తను ప్రకటించారు. కాబట్టి వాళ్ళకు పోషణ అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళెవరు? వాళ్ళ ఓన్ బంధువులు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకి భోజనం పెడతారు. అవునా? బంధువుల ఇంటికి పోతే భోజనం పెడతారా పెట్టరా అండి? అవునన్నా. పెడతారు. మీకు అర్థమవుతుందా అసలు వాళ్ళ పరిచర్యలో యేసుప్రభు కూడా ఇద్దరిని పంపించినప్పుడు కూడా మీరు అంటే ఫస్ట్ పంపించినప్పుడు నశించిన ఇశ్రాయేలు యోధులకు వెళ్ళండి, సమాధాన పాత్రను కనుక్కోండి, వాళ్ళ ఇంట్లోనే ఉండండి, అక్కడే బస చేసి సువార్త చేయండి, వాళ్ళు పెట్టింది వినమన్నాడు. అవునా? అవునన్నా. సో ఇప్పుడు వాళ్ళ బంధువులు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కానీ పౌలు అన్యజనులకు అపోస్తలుడు. ఎక్కడికి పోతున్నాడు పౌలు పరిచర్యడానికి ఎక్కువగా? చుట్టుపక్కల దేశాలకు. అన్యజనుల మధ్యలోకి వెళ్తున్నాడు. అన్యజనుల మధ్యలోకి పోయి డబ్బు ప్రస్తావన తీస్తే ఎలా ఉంటదండి? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్తాం. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుతున్నాం అని అంటే చాలా క్లియర్ గానే చెప్తాడు. చూడండి, అడ్డు తర్వాతనంట పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చాడు. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్తులను ప్రేరేపిస్తున్నాడు. ఆయన తర్కిస్తున్నాడు వాళ్ళతో, యేసే క్రీస్తని ఒప్పించుచున్నాడు వాళ్ళని. చూడండి, ఇప్పుడు క్లౌదియా చక్రవర్తి రోమాను వదిలిపోవాలని ఆజ్ఞాపించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వచ్చారు? అక్కడ నుండి వదిలేశారు, రోమ పట్టణాన్ని వదిలేశారు. సో పౌలు వాళ్ళని కనుక్కున్నాడు, పౌలు వారితో ఉన్నాడు. పౌలు కూడా ఏం చేసినండి, 6 రోజులు వారితో కలిసి పనిచేసి, ఒక రోజు మాత్రమే విశ్రాంతి దినంలో అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి, ఆ రోజు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళతో దగ్గరికి వెళ్ళి, జనాల దగ్గరికి వెళ్ళి, జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ బంధువుల మధ్యలో అవసరతను బట్టి గ్రీస్ దేశస్తుల మధ్యలో ఆయన తర్కిస్తూ ఒప్పిస్తున్నాడు. అవునా? అంటే చూడండి, వాళ్ళ పరిస్థితులను బట్టి నడుచుకున్నారా? వాళ్ళు ఒక నియమాన్ని బట్టి నడుచుకున్నారా? అక్కడ పరిస్థితులను బట్టి నడుచుకున్నాడు. మనలాగా నేను పని చేయకూడదని నియమం పెట్టుకొని నియమాల మీద వాళ్ళు బతకలేదండి. వాళ్ళు నియమాలు పెట్టుకోలే. వాళ్ళు ఏ పరిస్థితి ఎలా అనుమతిస్తే పరిస్థితులను బట్టి ప్రవర్తించారు. అవునా? హలో, అవునన్నా. అన్న మేము ఆదాము పని చేసింది దేవుని సేవ అనుకున్నాం కదా, అందుకే పని మానేసాం. ఏంటిది? ఆదాము పని చేశాడు కదా, ఆదాం పని చేసింది దేవుని సేవ అనుకుని మేము కూడా పని మానేసాం. ఓ, ఆదాము మరి ఏం చేసిండు? తోట కాసిండు కదా, ఆయన కూడా పని చేసిండు కదా. ఇక పౌలుతో సహా పనివారిగా ఉన్న అకుల మరియు ప్రిస్కిల్లా వారు కూడా స్వయం పోషక పరిచయం చేశారని గమనించడం ప్రాముఖ్యమైనది. వీళ్ళే తర్వాత ధర్మశాస్త్ర వేది అయినటువంటి అపోలను తీసుకొచ్చుకొని వాళ్ళు కొత్త నిబంధన అనుసారమైనటువంటి సువార్తను వాళ్ళకు బోధించడం, ఆయనకు బోధించడం మనం చూస్తాం ఇంట్లో పెట్టు. చూడండి, పౌలు ఎన్నో సందర్భాలలో పరిచయం చేస్తున్నాడు. అంటే పని చేసుకుంటూ పరిచయం చేస్తున్నప్పటికీ పౌలు సహాయం తీసుకున్న సంఘాలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘాలను ఖచ్చితంగా అవాయిడ్ చేశాడు. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందనుకున్నాడో అలాంటి సంఘాలను ఎక్కడ కూడా మన డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వివరించినట్టుగానే చూస్తాం. ఎందుకు అని అంటే సువార్తకి ఆటంకంగా ఉండకూడదు అనుకున్నాడు. చూద్దాం అలాంటి విషయాలు కూడా ముందు ముందు లేఖనాలు. తనకు తానే కష్టపడి పోషించుకోవడం పౌలుకు ఒక పద్ధతి అయినప్పటికీ కొన్నిసార్లు సహాయం పొందాడు. మాసిదోనియ సంఘములు తప్ప ఏ ఇతర సంఘములు పౌలుకు ధారాళంగా ఇచ్చినట్లుగా లేదు. సో కాబట్టి ఇవ్వబడిన లేఖనాలను అయితే మనం చూద్దాం. అంటే పౌలుకి స్వచ్ఛంద కొన్ని సంఘాలు ముందుకొచ్చి సహాయం చేశాయి. మాసిదోనియ లాంటి సంఘాలు కూడా సహాయం చేశాయి. చూడండి, కొరింథీలో చదువుదాం 11:8. మీకు పరిచర్య చేయడానికి నేను ఇతర సంఘంలో వలన జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడినైతే అంటున్నాడు. పౌలు యొక్క సెన్సిటివ్ హార్ట్ చూడండి, అంటే సెన్సిటివ్ మైండ్, అంటే ఆయన ఎంత సున్నితంగా ఉన్నాడో ప్రజల పట్ల చూడండి. మీకు పరిచర్య చేయుటకు నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని, అంటే వేరే వాళ్ళ సంఘాలు పౌలుకు సహాయం చేసినాయంట. దాన్ని ఏమంటున్నాడు? జీతం పుచ్చుకొని వారు ధనమును దొంగిలించిన వాడినైతినా, అంటే నేను మీకు ఉచితంగా ప్రకటిస్తున్నాను. హలో అండి, చెప్పండి, ఏదో అన్నారు. చూడండి, ఇతర సంఘాల నుంచి సహాయం తీసుకొని పౌలు కొరింథీ సంఘం లాంటి సంఘాలకు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు?
ఎందుకంటే ఆయన అపోస్తులత్వం శంకించబడి, ఆయన అపోస్తులత్వం ప్రశ్నించబడి, ఆయన ఇతరుల కోసం చేసిన సేవ ప్రశ్నించబడినప్పుడు అంటే మరి నేను దొంగిలించిన వాడినైతేనా? మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నా అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితేనే ఇక ముందు కూడా జాగ్రత్త పడతానంటున్నాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? మీ మీద ఎవరైనా భారం మోపానా ఆర్థికంగా అని అడుగుతున్నాడు. ఈ రోజు ఈ మాట ఎవరైనా ఒక్కరితోనన్నా మీరు చెప్పగలుగుతాం మనం ఏ సంఘంతోనన్నా? హలో! మేము 20 సంవత్సరాల చెప్పలేని పరిచర్యలో అండి పరిస్థితి. ఏ రోజు ఎక్కడ ఏ సంఘం మీద గాని, ఒక వ్యక్తి మీద కూడా ఎవరి మీద భారమే లేదండి ఇప్పటికి కూడా. ఏ వ్యక్తి కూడా చెప్పలేడు మాకు సంపదన్న భారంగా ఉన్నాడు అని చెప్పలేరు. అంటే ఫినాన్షియల్‌గా. నాకే చాలా మంది భారంగా ఉన్నారు గానీ నేను ఎవరికి భారంగా లేను. అంటే భారంగా లేకుండా ఉండడము ఇంత సులువైన విషయం కాదు. ఒక అక్కరొచ్చినప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తే తీసుకున్నాడాయన. స్వచ్ఛందంగా వాళ్ళు వాలంటీర్‌లుగా వచ్చినప్పుడు తీసుకున్నాడు. మేము కూడా ఎవరైనా ఏమోతో స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటాం తప్పించి భారం మోపడం అనేది ఎప్పుడు జరగలేదండి. భారం ఇయ్యడం. హ్మ్. ఫిలిప్పీలో 4:15 ఫిలిప్పీలారా సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను, పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘవారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏంటిదంట? ఇచ్చే విషయంలోను, పుచ్చుకున్న విషయంలోను. ఫిలిప్పీ సంఘం పౌలుతో పాలువారయ్యారంట. అవసరత ఉన్నప్పుడు పౌలు ఇచ్చాడు వాళ్ళకి. పౌలు కష్టం వచ్చినప్పుడు ఫిలిప్పీ సంఘం కూడా ఆదుకున్నారు. అయితే అలా అని చెప్పేసి ఫిలిప్పీ సంఘం గురించి ఇలా మాట్లాడతలేడు చూద్దాం. ఏమన్నాడు చూడండి తర్వాత ఒక మాట మీరు గమనించండి. మళ్ళేమంటాడు? మీరు ఇన్నాళ్ళ మట్టుకు అంటే మీరు ఎప్పటినుండో నా గురించి ఆలోచిస్తున్నారు గానీ, మీకు తగిన సమయం దొరకలేదు నాకు సహాయం జేయడానికి. అయితే ఇప్పుడు సమయం వచ్చింది. అయితే నా కష్టములలో పాలుపంపులు పొందుట మంచిదే అన్నాడు. నా శ్రమలలో పాలుపంపులు పొందుట మంచిదే. అది శ్రమ పడేవాడు మాట్లాడితే అర్థం ఉంటది. ఏ శ్రమ పొందినోడు నా శ్రమలో పాలుపంపులు పొందుట మంచిదే అనగలుగుతాడా అండి? హలో! ఏమంటారు? అని ఏమన్నాడు? అయినను నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. ఆ! అన్న వన్స్ రిపీట్ మళ్ళీ. ఏంటిదండి? హలో! ఎవరో మాట్లాడుతున్నారు స్పష్టంగా వస్తలేదు మీ వాయిస్. అన్న సిగ్నల్ వాయిస్ రావట్లేదన్న. వాయిస్ మీ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది బ్రదర్. నాకు గాదు ఇక్కడ. అయ్యగారి మాట మాకు బాగానే వినబడుతుంది. అది మీ ప్రాబ్లమే. నాకు 5G నెట్ ఉంది ఇక్కడ. మీకు ఏ నెట్ ఉన్నా నెట్వర్క్ ఇష్యూలు ఉంటాయండి. నాది నాగర ప్రాబ్లమ్ ఉండడానికి ఛాయిసెస్ లేవు. ఎందుకంటే నాకు నాగర ప్రాబ్లమ్ ఉంటే అందరికి వినపడదు. ఒక్కరికి వినపడట్లేదంటే మీ ప్రాబ్లమ్ అనేది ఒప్పుకోవాలి కదండీ. మాకు కూడా క్లియర్ గా వినపడుతున్నది. అవును మాకందరికి క్లియర్ వినపడుతుంది. నా 5G నెట్వర్క్ అప్పుడప్పుడు 4Gలోకి వెళ్ళినప్పుడు కట్ అవుతుంది. అది చూసుకోండి మీరు. నేను మాట్లాడుతున్నా మీకంటే మాటలకు వినపడుతుంది. మరి ఇంకే వినపడినప్పుడే వినపడలేదు అంటాం. ఓ పద్దాకులో. ఓకే ఓకే అన్న బ్రదర్స్ మళ్ళీ మీరు అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు? చిన్న చిన్న విషయాలండి. మీకు వినబడట్లేదనేది వాస్తవం. దానికి అవన్నీ తృణీకరించలే. కానీ ప్రాబ్లమ్ మా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది అని అంటున్నాం. పరిచర్యలో ఉన్నారు. కొంచెం సంయమనము అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. చూడండి పౌలు ఫిలిప్పులతో మాట్లాడి కింది వచనాలు వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అయినను మీరు నా శ్రమలో పాల్పొనడం మంచిదే. ఏమన్నాడు? చేసినందుకు ఏమన్నాడండి? క్రీస్తు యేసు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరం తీర్చును గాక అన్నాడు తప్పించి, నాకిచ్చినందుకు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దీవించబడతారని ఎక్కడ ఎవరిని మభ్యపెట్టలేదు. నేడు సేవకులు మభ్యపెడుతున్నాడు. అవునా? మభ్యపెట్టాడండి. నాకు ఇచ్చినందుకు మీరు దీవించబడతారు అన్నాడా పౌలు ఎక్కడన్నా? అన్నాడా ఎక్కడైనా? అవునయ్యా. అవునయ్య అంటే అన్నాడానా? అనలేదు. మీరు ఏం జవాబు చెప్తున్నారు? కొంచెం క్లారిటీగా చెప్పండి. అవునయ్య అంటే మరి దేనికి అవునయ్య అంటున్నారు? అన్నాడు అనే దానికి నేను అన్నాడా అని అడిగాను. అవును అంట.
పౌలు గారు ఉపయోగించిన పదజాలం వేరు. ఇప్పుడు మేము ఉపయోగించే పదజాలం వేరు. అసలు మాది తేడా రైట్. ఉందనుకుంటున్నాయ్యా. సో చూడండి ఏమన్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం నా అవసరతను మీరు తీర్చారు కాబట్టి మీ అవసరత కూడా దేవుడు తీరుస్తారన్నాడు. అంతేగాని ఖచ్చితంగా దీవించబడతారని నేటి బోధకులాగా ప్రజలను మభ్యపెట్టలేకుండా ఎవరైనా మన అవసరతలు తీరిస్తే మీ అవసరతలు వచ్చినప్పుడు అని తీరుస్తాడు అనడం. ఏమన్నాడు ఆ మాటని వెంటనే మళ్ళా నేను ఈవిని ఆపేక్షించేలా చెప్పట్లేదు. అబ్బో ఎంత ఎంత భయం అండి పౌలుకి, అపార్థం చేసుకుంటారని కదా. అవునండి. ఎంత భయం అండి, ఎంత భయం ఉంటే ఆ మాట మాట్లాడడం. మళ్ళీ ఇలా అన్నందుకు పౌలు ఏదో ఆశించి చెప్తున్నాడు, క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరం తీర్చుకుని అని పౌలు ఏదైనా ఆశించి చెప్తున్నాడు అనుకుంటాను వెంటనే. నేను ఈవిని ఆశించి చెప్పట్లేదు, మళ్ళీ ఇస్తూనే ఉంటే ఇప్పుడు మీకు కూడా ఇస్తూ ఉంటాడు అనే కోణంలో నేను చెప్పట్లేదు అంటున్నాడు. అవునా? అవునయ్యా. అంత ఆశించకుండా ఎవరు మాట్లాడతారండి? సరే, పౌలు పనిచేయడం గల కారణాలు చూసిన తర్వాత మనం ముగించుకుందాం. గుంపుగా చర్చించింది మంచిది. పౌలు ఎందుకు పని చేసేవాడు? ఆర్థిక సహాయం పొందడానికి పౌలుకు హక్కు ఉన్నప్పటికీ అతడు పని చేయడానికి మరియు తనను తాను పోషించుకోగల ముఖ్య కారణాలు ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటిది? 2 కొరింథీ 11వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి 2:9, 2 తెస్సలోనికైయులు 3:8లో ఇతరులకు భారముగా ఉండకూడదని. క్రైస్తవ నాయకుడు అనేవాడు నిజమైనటువంటి గా ప్రభు గురించి ఆలోచించేవాడు ఇతరులకు భారంగా ఉండకూడదని ఖచ్చితంగా ఆలోచిస్తారని. నిజమైన సేవకుడు అంటే మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని, భారంగా ఉండకూడదు. కొంతమంది సేవకులను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తది. అంటే నేను పూర్తిగా దాన్ని అంటే ఆయన పరిచర్యను సంపూర్తిగా సపోర్ట్ చేయకపోయినా ఇలాంటి విషయంలో జాక్‌కునెన్ గారి మెథడ్ కొంచెం నాకు అంటే కొంతవరకు నచ్చింది. ఆయన బెంగుళూరు చర్చ్‌లో ఎలా ఉంటదంటే ఒక పాంప్లెంట్ ఇలా అంటే రాసి ఉంటది గోడకి. ఏముంటదంటే కానుకలు ఆళ్ళు పట్టరు. ఒక బాక్స్ బయట పెడతారు. ఆడేముంటది అంటే అప్పులున్న వాళ్ళు గాని, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్‌లో ఉన్నవాళ్ళు ఎవ్వరు ఇందులో దయచేసి ఒక్క రూపాయి కూడా వేయకూడదని పెడతాడాయన. మంచిదేనా? చెడ్డదా అది? హలో! చాలా మంచిది. మంచిదండి. మంచిదే. చాలా మంచి ఆలోచన. ఇంతకుముందు లాజర్ గారు ఒక మాట అన్నారు. మేము బీదవాళ్ళని కూడా వదిలేయట్లేదని. నిజంగా ఆలోచించండి. నేను అందుకే ఎవరైనా బీద వాళ్ళు ఇస్తే నేను తీసుకోనండి. అంటే నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారంటే పాపం ఈ సెంటిమెంట్ నేర్పించి పెట్టారు నాకంటే ముందున్న పాస్టర్‌లు. ఇస్తే దీవించబడతాం అనే సెంటిమెంట్‌తో పాపం ఇంటికొచ్చిన వాళ్ళకి 50, 100 పెట్టందే ఆళ్ళకి మనసు తృప్తిగా ఉండదు. ఇక్కడ సెంటిమెంట్ అన్న బాగా దించి పడేసినాం. 100కి 500%. అలాంటోడు వస్తే ఎంత ఎంపతి పడతారంటే మొన్న లాస్ట్ అంటే ఆ 50, 100 పాపం ఎవరైనా వృద్ధులండి. వాళ్ళకి నేను 50, 100 ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర పుచ్చుకోవడం నాకు ఎంత సిగ్గు చేటుగా ఉంటది అవమానం. మళ్ళా దానికి అందరూ నా చుట్టూ ఉన్న 10 మంది, 15 మంది ఒత్తిడి చేసి తీసుకోండయ్యా అంటే ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు అలాంటి పరిస్థితులు నాకు కూడా ఎదుర్కొన్నప్పుడు చాలా గిల్టీ అనిపిస్తదండి. అయ్యో! ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని. నిజమే. ఉన్నోళ్ళు ఇచ్చిర్రు. లేమిలో ఉన్న దాంట్లోకెళ్ళి సంతోషంగా ఇచ్చిర్రు. అరే! ఆ బీదవాళ్ళు ఇంకో వాళ్ళకంటే బీదవాళ్ళకి ఇచ్చిర్రంటే ఒక తృప్తి ఉంటది గానీ ఇక్కడ నేర్చుకున్నాం గదా! మనం బీద వాళ్ళకే దశమ భాగం ఇవ్వాలి గానీ, బీద వాళ్ళకి తీసుకోకూడదని. అవునా? దేవుడు మంచోడండి. యెస్. యెస్. దేవుడు షాడిస్ట్ కాదు. మనమే ఉల్టా చెప్పాలమ్మ. మీలాంటి వాళ్ళు అంటే కష్టాల్లో ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దండి. ఎప్పుడు గూడా. కష్టం ఇవ్వకూడదు. భారం ఇవ్వకూడదు. రెండోది సువార్తకు ఆటంకంగా ఉండకూడదని. కొరింథీలో పౌలు ఎందుకు ఉచితంగా సువార్తను ప్రకటించాడు అంటే, ఈయన ఒకళ్ళు డబ్బులు తీసుకుంటే వీళ్ళు డబ్బుల కోసమే పరిచర్య చేస్తున్నారు అనేటువంటి తప్పుడు ఆలోచన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది గాబట్టే అన్యజనులు గాబట్టి వాళ్ళకు సువార్తకు భారంగా ఉండకూడదని జెప్పేసి, ఆటంకంగా ఉండకూడదని వాళ్ళు సువార్తను అందుకే ఉచితంగా ప్రకటించానంటున్నాడు పౌలు కొరింథీ సంఘంలో. నేను భారంగా ఉండకూడదు, నీకు ఆటంకంగా ఉండకూడదనే ప్రకటించానంటున్నాడు. హ్మ్. అవునన్న. మరి ఈ ఒక్క మాట మీదనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని బాగా గట్టి ఫైట్ చేసేది అసలు క్రైస్తవుల మీద. మరి వాస్తవమే గదా! ఇప్పుడు అన్యజనుల పబ్లిక్ మీటింగ్ పెడతాం. ఆడ అన్యజనులు ఉన్నారా? ఎవరున్నారా? అని చూడడానికి కానుకలు పడతారండి. ఇప్పుడు నచ్చినోడు ఏం చూస్తారండి? నేను గూడా చిన్నప్పటి నుండి ప్రభువులోకొచ్చి నా ఫ్రెండ్స్ అందరూ ఏందిరా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు గదరా! అని. ఒక్కడు గూడా మళ్ళా రెండోసారి రాలేదండి మీటింగ్ రమ్మంటే. అవును. నేను ఎంతమంది తీసుకొచ్చినా తెలుసా అండి? మా బంధువులలో, మా కజిన్స్‌ని, మా చెల్లెళ్ళని అందరిని మీటింగ్‌లో పట్టుకొని పోతే, పబ్లిక్ మీటింగ్‌లకి ఒక్కళ్ళు గూడా మళ్ళా రాలే. ఏందన్నా పాటలు ఏంది బోర్ కొట్టించే 10:30, 11 గంటలకు బోర్ కొట్టించేంత వరకు స్టేజ్‌ల మీద చూస్తే ఎవరుంటారండి అన్యులు? నిజంగా చెప్పండి.
ఒక అవును. సాలిడ్ గా ఒక గంట 2 గంటలు కరెక్ట్ చేసి ఒక మంచి 45 నిమిషాలు 1 అవర్ వాక్యం చెప్తే ప్రజలు వింటారు. ఏం మాట్లాడుతున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేతులు ఎత్తమంటే అన్యులు నాతో పాటు అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్‌లో ఎందుకు చేతులు ఎత్తుతారు చెప్పండి? ఒకసారి ఇవన్నీ ఆలోచించండి. నిజమా కాదా? అవునయ్య, అవును. సండే దేవుడు మీటింగ్ ఆరాధన కానుకలు పట్టకూడదన్న. అక్కడ కూడా మళ్ళీ ఆరాధన కార్యాలు అంటారు. ఆరాధన చేస్తామంటే అన్యుడు వస్తాడు. ఇప్పుడు వీళ్ళేమో కరపత్రికలు పంచి మీ బంధువులను, మీ ఫ్రెండ్స్‌ని తీసుకురమ్మంటారు చర్చిలలో. అవును. అవును. మన ఫ్రెండ్స్‌ని సువార్త వినాలి. మనకు అప్పుడు చెప్పే స్థాయి లేదు కాబట్టి వినిపించడాన్ని వినిపించుదామని తీసుకొని వస్తే, ఇక్కడ ఈ డ్రామాలన్నీ చూస్తే ఎవడుంటాడు చెప్పండి? నిజంగా చెప్పండి. ఎవ్వరు లేరండి. ఉండలేరు. ఎందుకనంటే నాకే ఉండడం కష్టమైంది. ఆ! ఆ అవునయ్య. కన్వీనర్ మళ్ళీ ఆ పాటొచ్చినా పాట రాకపోయినా తన భార్యకు, తన పిల్లలకు పాటలు పాడడానికి టైం ఇస్తాడు. వాళ్ళు ఏదో విచిత్రమైన గొంతులేసుకొని ఆ స్కేల్ ఒక దగ్గర ఉంటది. వాళ్ళ స శృతి ఒక దగ్గర ఉంటది. గొంతు ఒక దగ్గర ఉంటది. ఒకదానికొకటి సంబంధం ఉండదు. స్టేజ్ మీద ఇన్‌స్ట్రుమెంట్ చూడగానే ఈళ్ళకి ప్రేరేపణ వస్తది పాడాలని. అవునా? అసలు రోజు వాళ్ళు ఎవ్వరైనా వచ్చినోళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు నేనక్కడ కార్యం చేయడం నేనెక్కడ చూడలేదు. నిజం చెప్పండి, పబ్లిక్ మీటింగ్‌లో వచ్చినోళ్ళ కోసం ఎవరైనా ఆలోచించారా అండి ఎప్పుడైనా? లేరు. లేదయ్యా. మేము చూసినామండి. వినయ్ పాస్టర్ గారు చేశారట. వినయ్ నేను పాస్టర్ గారు రేర్‌గా 100% అంటున్నానండి. నేను 90% చేసుకున్నారండి. మాట్లాడుతున్నా. అవునవును. మొత్తానికి ఏం వినయాన్ని గురించి వినయాన్ని మాట్లాడట్లేదు. వినయాన్ని. అంటే నేను చూసిన వాళ్ళని చెప్తున్నానండి. అదే. అవును. ఉన్నారులేండి ఎవరో ఒకరు. ఇక ఒకరిద్దరు కౌంట్‌లోకి రారండి. ఎందుకంటే మనము ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను ఆల్రెడీ 90/10 ప్రిన్సిపల్ అంటాం. అంటే అవునయ్య. 90% ఒకడు మాట్లాడుతున్నప్పుడు 90% అలా లేరని. అంటే దాని అర్థం ఏంటి? 10% ఉన్నారని అర్థం. అర్థమవుతుందా? అవును. అవునయ్య. యెస్. యెస్. మనం ఏం మాట్లాడినా 90/10 ప్రిన్సిపల్ అనేది ఒకటుంటది. ఆ ప్రిన్సిపల్‌తోనే మేము మాట్లాడతాం. ముందే చెప్పినాం. ఎందుకంటే 90 అంటే 90% అలా లేరు అని అర్థం. దాని అర్థం ఏంటిది? మిగతా పర్సెంట్ ఉన్నారు అని అర్థం. ఏది ఎక్కువ ఉన్నారు. ఉన్నారో దాన్ని తీసుకుంటాం. అవునా? అవునయ్య. అపోస్తలుల గారు 20:33 బలహీనులను సంరక్షించడానికి పౌలు పనిచేయడానికి గల మూడో కారణం ఏందంటే, సంఘంలో ఉన్నటువంటి బలహీనులు అంటే అవసతులో ఉన్న వారిని సంరక్షించడం కోసం పనిచేశాడంట. బలహీనుల కోసం పనిచేశాడని చెప్తున్నా. నాలుగోది మాదిరికరంగా ఉండటానికి. మేము మాదిరి ఉండడానికి ఇదంతా చేసినామని చెప్పాడు పౌలు. కదా! మేమెంత మాదిరికరంగా ఉండటానికే ఇలా చేశాము. అధికారం లేక కాదంట. మాదిరికరంగా ఉండడానికి చేశారంట. చూడండి, వాళ్ళు 4 విషయాలు చెప్తున్నారు. సువార్తకు ఆటంకంగా ఉండకూడదని, మహిళలను సంరక్షించాలని, మాదిరికరంగా ఉండటానికి. అవునా? ఇంకొకటేంటిదండి? గుర్తుపెట్టుకున్నారా? భారంగా ఉండకూడదని. సో, వాళ్ళు భారంగా ఉండకూడదని, సువార్తకు ఆటంకంగా ఉండకూడదని, బలహీనులను సంరక్షించడానికి మరియు మాదిరికరంగా ఉండటం కోసము పౌలు పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకా మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 6 తండ్రిలా బాధ్యత కలిగి ఉండాలని. ఉద్యోగం వదిలి తండ్రిలా బాధ్యత కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 2 కొరింథీ 12:14 నేటి సేవకులకు నిజంగా అది సవాల్‌తో కూడిందే. ఏమన్నాడాయన 2 కొరింథీ 12:14 ఏమన్నాడండి? పిల్లలు తల్లిదండ్రుల కోసం గాదు, తల్లిదండ్రుల పిల్లల కోసం ఆస్తి కూర్చదగినది. మీ కొరకు నన్ను నేను ఖర్చు పెట్టుకుంటాను. నాకున్నది ఖర్చు పెడతాను. నన్ను కూడా నేను కూడా ఖర్చు పెట్టుకుంటాను. మీ సొత్తును గాదు నేను మిమ్మల్నే కోరుతున్నానన్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారా అండి ఈ మాట? నేటి పరిచర్యలో నాకు కావాల్సింది మీరే అండి, మీ సొత్తు గాదు అని. నాకు 2 కొరింథీ 12:14 ప్రకారం ఇప్పటికి కూడా మేము అదే బేస్‌లో పరిచర్య చేస్తున్నాం. మాకు మీరే కావాలండి, మీ సొత్తు అవసరం లేదు. మీరు కావాలంటే మనుషులను సంపాదించుకోవడానికే ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం. మనుషులను సంపాదించుకోవాలంటే డబ్బు ప్రస్తావన రాకూడదు. మనీ ప్రస్తావన వస్తే మనుషులను కోల్పోతాము. ఆ! మనుషులను గెలుచుకోలేము. మనుషులను గెలుచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం స్టిల్. ఇన్ని బ్యాచ్‌లకు టేక్ చేసినాం. ఒక్క దగ్గర కూడా డబ్బులు ఆశించకుండానే టీచింగ్ అంతా చేస్తున్నాం. మనుషులను గెలుచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నామండి. మనుషులను సంపాదించుకోవడం అంత సులువైన విషయం కాదు. త్యాగపూరితమైనటువంటి జీవితాలు లేకుండా మనుషులను గెలవలేం. ఇంత చేస్తేనే మేము మనుషులను గెలుచుకోలేకపోతున్నాం. ఉల్టా మేము నిందలు మోయాల్సొస్తుంది మేము రివర్స్‌గా పౌలులాగా. ఎందుకంటే పౌలు కొరింథీ సంఘానికి అంత మంచిగా పరిచయం చేసినా పౌలుకు నిందించడం మానేయలేదు వాళ్ళు. అవునా? పౌలుని నిందించారా? అపోస్తలత్వాన్ని అంగీకరించలేదు కొరింథీలు. అంగీకరించారా అండి? లేదండి, అంగీకరించలేదు. అంగీకరించలే. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని ఒక తండ్రిలాగా నేను బాధ్యత అంటే మిమ్మల్ని మీ తండ్రిలాగా చూసుకుంటున్నాను. నేనే మీకోసం ఆస్తి కూర్చదగిందన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు గావాల్సింది మీరే అండి, మీ సొత్తు గాదు. సొత్తు కోసం నేను రాలేదు. మీకోసమే వచ్చినా అని చెప్తున్నాడు. మాట మేము ప్రతి బ్యాచ్‌లో ధైర్యంగా చెప్పగలిగే మాట అండి. ఎవ్వరైనా ఎవరి సొత్తు కోసం రావట్లేదు. ఎవరు దాని కోసం. అసలు ఎవరు ఏం పని చేస్తారో ఎవరికి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలే. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు? ఎవరు ధనవంతులు అవంతా మాకు అవసరం లేదు. మాకు కేవలం సత్యాన్ని నేర్చుకొని అనుసరించే వాళ్ళ కోసం తిరుగుతున్నాం మేమైతే. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం వదిలి సంఘ పరిచర్య చేయటం ఆజ్ఞయా? లేక స్వేచ్ఛా సమర్పణనా? స్వేచ్ఛ సమర్పణ. స్వేచ్ఛా సమర్పణ.
సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉద్యోగం వదిలి సంఘ పరిచర్య చేయటం అనేది ఆజ్ఞ కాదు, అది స్వేచ్ఛ సమర్పణనే. నీకు నువ్వు సమర్పించుకోవడమే. కాబట్టి నువ్వు సమర్పించుకున్నావు కదా అని చెప్పేసి లేఖనాలను అడ్డదిడ్డంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అవునా? ఇప్పుడు నేను స్వేచ్ఛ సమర్పణతోనే వచ్చాను. అంతేగాని ఇప్పుడు లేఖనాలు వాడుకొని నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ దేవుడు చేయమన్నాడని ఎక్కడ మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరికి చెప్పలే ఈ రోజు వరకు. అది చెప్పినవాండి ఎక్కడైనా? లేఖనం ప్రకారం దేవుడు చెప్పలేదండి. స్వేచ్ఛ సమర్పణ ఎప్పుడు వచ్చింది అది పరిస్థితి? నాకు చెప్పాను అది కూడా. ఉద్యోగము, సేవ ఈ రెండు బ్యాలెన్స్ కాని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాన్ని వదిలి వచ్చినాం. చెప్పాను అది కూడా. 2014 వరకు నేను జాబ్ లోనే ఉన్నాను. 14 తర్వాత కూడా మధ్యలో చాలా పనులు చేసినాం. టిఫిన్ సెంటర్ రన్ చేసినాము, అది ఇది నడిపించినాము, ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాం మధ్యలో. అంటే కంటిన్యూగా చేయలేదు, కాలేదు. కాబట్టి బ్యాలెన్స్ కానప్పుడు ఇబ్బంది పడాల్సి వదిలేసి అది చేసినాం. అలా అని చెప్పేసి ఎకనామికల్ ఇబ్బంది పడ్డం తప్పించి ఎవరికి ఒక రూపాయి భారం వేయలేదు, రూపాయి అడగలేదు. ఎవరి దగ్గర రూపాయలు ఇప్పటి వరకు అప్పు చేసిన సంఘటన లేదు నాకు. రూపాయలు అప్పు చేసినట్టు మనుషుల మీద భారం వేయలేదు. ఏదో క్రెడిట్ కార్డు వాడుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ కట్టుకున్నాం, అలాంటివి ఉన్నాయి తప్పించి మనుషుల మీద భారం వేసి మనుషులను ఇబ్బంది పెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదా. సో అందుకే ఉద్యోగం వదిలి సంఘ పరిచయం చేయడం ఆజ్ఞ కాదండి. లేఖనాలను వాడకండి దయచేసి. అది స్వేచ్ఛ సమర్పణ. అయ్యా నా వల్ల కాక నేను పరిచర్యను, నాకు అంత పరిచర్య ఉంది, నాకు పరిచర్యను ఎంత పరిచర్య ఉంది కాబట్టి రెండు నాకు బ్యాలెన్స్ కాలేదండి చెప్పగలిగిన స్థాయిలో మీరు ఉంటే అసలు మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవ్వరు అర్హత లేరండి. అది మిమ్మల్ని ప్రశ్నించడానికి ఉండదు. కానీ మీరు ప్రశ్నించే స్థాయిలో ఉంటే జవాబు కూడా చెప్పే స్థాయిలో కూడా మీరు ఉండాల్సి వస్తుంది. అవునా అండి? అవునయ్య, అవును. ఆదివారం గంట సంఘం చూసుకోవడానికి, 2 గంటలు చూసుకోవడానికి, ఏదో సాయంత్రాల పూట 1 గంట విజిటింగ్ చేయడానికి మేము ఉద్యోగం వదిలేసినామని ఎవరైనా చెప్తే మాత్రం అది హాస్యాస్పదమే. అవునా? అవునండి. 10 మంది 15 మంది సంఘము విశ్వాసులు ఉండి పరిచర్య లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వదిలిపెట్టడం, పనులు వదిలిపెట్టడం వాక్యం సపోర్ట్ చేయట్లేదు. అది నిర్విరామంగా పరిచర్య ఉండి ఉద్యోగానికి ఆటంకం అయితే మాత్రమే చేయాలి. అంతే కదండి? అవునయ్యా, అవును. అది కూడా స్వేచ్ఛ సమర్పణ. అవును. 2 విషయములను దృష్టిలో పెట్టుకోవాలను. సువార్త మరియు సంఘ పని చేయలేంతగా తనను తాను పనిలో లీనం చేసుకోలేదు. సమతుల్యమైన జీవితాన్ని జీవించాడు. పని చేశాడు, సువార్త చేశాడు. అవునా? సంఘ స్థాపన చేశాడు పౌలు. ఎప్పుడైనా పౌలులో ఇంబ్యాలెన్స్ చూస్తారా అండి? అంటే పని చేసి నిర్లక్ష్యం చేయడము, పరిచర్య చేసి అప్పుడప్పుడు పనిని నిర్లక్ష్యం చేయడం మీరు చూశారు ఎక్కడైనా? అసలు 2 బ్యాలెన్స్ చేశాడండి పౌలు గారు. పని, దేవుని సేవ. అబ్బో! చూడండి, పౌలు ఎంత పని చేసినా పరిచర్యను ఎక్కడ నెగ్లిజెన్స్ చేసినట్టు గాని, ఎక్కడ స్వార్థ పరిచర్యను ఆటంకంగా ఉన్నట్టు ఎక్కడ కూడా చూడలేము. అలాగే పనిలో పడిపోయి డబ్బు సంపాదన మీద పడిపోలే పౌలు. కేవలం అక్కర్ల కోసం మాత్రమే పని చేసుకున్నాడా? డబ్బు సంపాదన కోసం పనిచేశాడా? అక్కర్ల కోసమే. కేవలం అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రమే పనిచేశాడు. సో పౌలు పనిలో ఎక్కువగా సంపాదించుకుంటే ఎక్కువ సమయం వ్యయం చేయలేదండి. రాత్రింబవళ్ళు పని చేయడం గురించి చెప్పాడు. అయితే అది ధనవంతునిగా కాదు కానీ ఇతరులకు మరియు తన యొక్క కనీస అవసరతలు తీర్చడానికి, అంటే తనతో కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు అంతే. అవునా? తనతో పాటు జత పని వారు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాల్సి వచ్చిందని మాత్రమే అర్థం తప్పించి డబ్బు సంపాదించుకోవడం కోసం పని చేయలేదు. అందుకే సంఘంలో పోషించబడే బాగు పౌలు కింద విధంగా చేయలేదు. ఏంటంట? అపోస్తలుల కార్యాలు 20:33-34 ఏమన్నాడు? నేను కానుకలను ఆశింపలేదు అన్నాడు. 2 కొరింథీయులు ఏమన్నాడు? 14 నేను కానుకలను కోరలేదు, మీ సొత్తునే కోరలేదు, మిమ్మల్ని కోరుకున్నా అన్నాడు. మొదటి కొరింథీ 9:14-10 ఇదంతా మొదటి కొరింథీ 9వ అధ్యాయం రాయడానికి సువార్థికుడు సువార్త వలన జీవించాలా, నూర్చెడు ఎద్దు మూతం చిక్కవేయద్దు, దేవుడు ఎడ్లను గురించి విచారిస్తున్నట, పని వాళ్ళ గురించే కదా, మరి సువార్థికుడు సువార్త వలన జీవించాలి అని ఇవన్నీ చెప్పింది ఎందుకంట? నాకు కానుకలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాయలేదు కదా. రాసిండా అండి? అలా రాయలేదు. అవునండి. 4 వేరే వారు ఇచ్చినప్పుడు ఎక్కువ ఆపేక్షతో చెప్పలేదు. ఇప్పుడు ఫిలిప్పి సంఘం లాంటి వాళ్ళు ఏగాని అబ్బా ఇస్తున్నారు కదని ఆపేక్ష పెంచుకొని మీరు మరలా ఇవ్వాలనే ఉద్దేశం పౌలు మాటల్లో కనిపించిందా అండి ఎక్కడైనా? హలో, కనిపించలేదయ్యా. వాళ్ళు ఆపేక్ష కలిగి లేరండి. ఓకే,
అవును. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పని చేసినప్పుడు ఎలాంటి ఆపేక్షను పౌలు 4 విషయాలు చెప్తున్నాడు. పని చేయడానికి 4 కారణాలు చెప్పాడు. అలాగే పౌలు కానుకల విషయంలో 4 విషయాలు మనం చూసాం. ఒకటి పని చేయడానికి ఇతరులకు భారంగా ఉండకూడదు. రెండోది సువార్తకు ఆటంకంగా ఉండకూడదు. మూడోది ఆ! బలహీనలను సంరక్షించాలనేది. నాలుగోది మాదిరికరంగా ఉండండి. 4 కారణాలను బట్టి పౌలు పనిచేసినట్టుగా చూస్తున్నాం. ఓకే. మీకు నిజంగా అవకాశం ఉంటే చేయండి ధన్యులు. వ్యవసాయం ఉన్నోళ్ళు, మీకు మీ అందుబాటులో పనున్నోళ్ళు చేసేవాళ్ళు ధన్యులండి. నాకు ఇప్పటికి అలాంటిది ఉంటే ఇప్పటికి నేను ఊరెళ్ళిపోతే అదే పని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఊరెళ్తే నేను వెజిటబుల్స్ అంటే ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించుకోవాలనే ఆలోచన చేస్తున్నా. అంటే ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయితే ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించుకొని వాటి మీద వచ్చే వాటితోనే మీకు క్లాసులు చెప్పాలని ఆశ. ఫుడ్ పెట్టుకొని క్లాసులు చెప్పాలని. సో, అందుకే బంగ్లా పైన ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆ! ప్లేస్ సరిపోదు కాబట్టి బంగ్లా మొత్తం పైన అంతా చేసుకొని బంగ్లా పైననే అంటే మొత్తం రింగ్స్ టైప్‌లో ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కుండీలలో పెట్టి, కుండీలలో టమాటాలు ఇతర కూరగాయలు ఎలా పండించాలని దాని మీద రిసర్చ్ చేస్తున్నా. చూడండి అంటే నాకు అదే అవకాశం. ఎందుకంటే మనకి ల్యాండ్ ఎకరాలు ఎకరాలు లేదు కదా చేయడానికి. ఉన్న దాంట్లో ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు దేవుని చిత్తం ఎప్పుడు ఓపెన్ అయితదో నాకు తెలియదు. అది ఓపెన్ అయితే మాత్రం ఎప్పుడు ప్రతి నెల మిమ్మల్ని అందరిని పిలవడం జరుగుతది. మిమ్మల్ని అందరిని బలపరచడం జరుగుతది. అన్ని విధాలుగా సపోర్ట్ ఉండడం జరుగుతది. సో, 4 విషయాలను మనం ఇక్కడ చూశాము. గుర్తుపెట్టుకోండి. పౌలు కానుకలు ఆశించలేదు. కానుకల కోసం రాయలేదు. కానుకలు ఎక్కువ ఇవ్వాలని ఆపేక్ష కలిగి చెప్పలేదు. సో, ఇలాగ పౌలు యొక్క లైఫ్ మనం చూస్తున్నాం. ఇక్కడ నేను అందరిని పౌలును మీరు మాదిరికరంగా తీసుకోవడానికి కూడా చెప్పట్లేదండి. పౌలును మాదిరికరంగా తీసుకునే అవకాశం ఉంటే సంతోషం అదే. మేము కూడా ట్రై చేస్తున్నాం. మాకు ఎంతవరకు ఉందా అనేది మా వెసులుబాటుని బట్టి మేము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు. ఇక్కడ కండిషన్ అనేది ఖచ్చితంగా చూశాము. ఉద్యోగం వదలడం అనేది స్వేచ్ఛ సమర్పణ ఒకటి. రెండోది ఉద్యోగం వదలాలంటే మీకు ఖచ్చితంగా తీవ్రమైన పరిచర్య ఉండాలి. అంటే మీకు పని చేసుకోలేని తీరిక లేనంత పరిచర్య ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగం ఎయ్యాలి కండిషన్. మూడో కండిషన్ ఏంటి అనంటే ఉద్యోగం వదిలేసిరని చెప్పి సంఘాల మీద ఆధారపడి, సంఘాలను ఇబ్బంది పెట్టి, సంఘాలను మభ్యపెట్టి, సంఘాల మీద దశంభాగాలు అనే దశంభాగాల పేరు మీద గాని, ఇతర కారణాల చేత గాని సంఘాల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంటేనే రావాలి. ఆమేన్. అవునండి. 3 రైట్ అంటారా? రాంగ్ అంటారా ఇప్పుడు నేను చెప్పినయి? ఆమేన్. రైట్ రైట్ అన్నాడు. అన్న. సో, కాబట్టి నా ప్రియమైన దైవ సేవకులారా మీకు అవకాశం ఉంటే పని చేయండి. ఓకే. మీ పరిచర్య అంత తీవ్రంగా లేదు. మీ మీ పరిచర్య చేసుకోలేనంత తీరిక లేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే నేను వదిలేయండి. అది కూడా నమ్మకంగా సత్యమైన బోధ చేయాలి. ప్రజలను సత్యాన్నే బోధించగలిగే సామర్థ్యం మీకుందా లేదో చూసుకోవాలి. మీ పనేంటో, మీకు అప్పగించబడిన వరమేంటో గుర్తించాలి. పరిచర్యనా? లేకపోతే సువార్థికుని పరిచర్యనా? లేకపోతే ప్రాఫెట్ పరిచర్యనా? లేకపోతే ఒక కాపరి పరిచర్యనా? ఒక బోధకుని పరిచర్యనా? అది ఖచ్చితంగా మీరు ఆ పరిచర్యను గ్రహించి దాన్ని మాత్రమే చేయాలి. నమ్మకంగా చేయాలి. సామర్థ్యం కలిగి చేయాలి. ఎందుకంటే పరిచర్య అనేది పౌలు చెప్పిన విధానంలో చూసినప్పుడు నమ్మకమైన సామర్థ్యం గల మనుషులకు మాత్రమే అప్పగించమని చెప్పాడు. అవునా అండి? నమ్మకత్వం మరియు సామర్థ్యం కలిగిన మనుషులకు అప్పగించాలి. నాలుగోది మనం లేఖనాల ప్రకారం అర్హతలు ఉన్నాయో లేదో చూడాలి. దైవికమైనటువంటి వ్యక్తిత్వం 4 విషయాలు చూసాం. పరిచర్య చేయడానికి పిలుపు, దర్శనము లేదా ఆర్డినేషను లేకపోతే ట్రైనింగ్ ఇవి కాదు ఆధారం. నంబర్ 1 దైవికమైన ప్రవర్తన. నంబర్ 2 ప్రజల పట్ల చింత, భారము, వ్యాకులత ఉండాల. నిద్ర లేని రాత్రులు గడపగలిగిన ఆ మానసిక వేదన అనుభవిస్తున్న వాడివై ఉండాల. మూడోది ఆత్మీయ పరిపక్వత కలిగిన వాడవై ఉండాలి. నాలుగోది బోధించే సామర్థ్యం ఉండాలి. ఈ 4 లక్షణాలు లేకుండా పరిచర్యను ఫుల్ టైమ్‌గా రాకూడదు. గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ కండిషన్‌లో ఉన్నప్పుడు మీరు పరిచర్య చేయండి. మీరు అర్హత సాధించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ హక్కు కాదనే అధికారం నాలాంటోనికి 100 మందొచ్చినా ఉండదండి. ఇవన్నీ లేకుండా 5 మందితోనే ఉండి, 10 మందితోనే ఉండి, నేను ఇంట్లో ఉండి వీళ్ళ మీదనే ఆధారపడి బ్రతుకుతాను అంటే అది అన్యాయం అయితది. అక్రమం అయితది. దేవుని దగ్గర మీరు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సో, మీరు అందుకే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు నొక్కి చెప్తున్నా అంటే మీకు గుర్తు రావాలని, గుర్తుండాలని. ఓకే.
ఉద్యోగం వదిలిపెట్టడం కేవలం స్వేచ్ఛా సమర్పణ మాత్రమే. వాక్యానుసారం కాదు. అది దైవికమైన ఆజ్ఞ కాదు. దేవుడు ఎక్కడ కూడా ఉద్యోగం వదిలిపెట్టాలని ఆజ్ఞ ఇవ్వలేదు. పాత నిబంధనలు యెషయా నుండి మలాకి ప్రవక్త వరకు అందరూ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు. అంటే వ్యవసాయంలో కాపలుగా ఉన్న వాళ్ళే. కొత్త నిబంధనల భక్తులందరూ ఏదో రకంగా పనిచేసుకున్న వాళ్ళే. ఒక అపోస్తులు అంటే వాళ్ళు యూనిక్ అపోస్టల్స్, వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దని చెప్పాను. వాళ్ళంత పరిచర్య చేయండి, వాళ్ళలాగా అన్ని చేసి చూపించిన తర్వాత అదొకటి మాట్లాడండి, నో ప్రాబ్లం. సో కాబట్టి ఉద్యోగం వదలడం స్వేచ్ఛ సమర్పణ. అది కూడా పరిచర్య నీకు అంత తీవ్రంగా, నిర్విరామంగా ఇక్కడ నీకు అంత బోధించే పరిచర్య ఉండాలి. నీకు బోధన పరిచర్య నిర్విరామంగా ఉండాలి. అప్పుడు మీరు వదలరండి. వదిలేస్తే ఒక కండిషన్ ఏంటిది? విశ్వాసంతో దేవుడే నాకు ఈ పని అప్పగించాడనే క్లారిటీ మీకు ఉండాలా. ఆ క్లారిటీ మీకు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడనే నమ్మకం కూడా మీకు కలుగుతుంది. అవునా అండి? ఆ క్లారిటీ మీరు సొంతగా అంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకుంటే మీకు విశ్వాసం రాదు. వాళ్ళని బట్టి నేను చేసుకుంటా అంటే అట్లా రాదు. నన్ను చూసి ఇప్పుడు మీరు వచ్చిరనుకోండి, అట్లా విశ్వాసం రాదు. మీకు నిజంగా దేవుడు అప్పగించాడు, నా క్లారిటీ ఉంది, దేవుడే నన్ను నడిపిస్తున్న క్లారిటీ ఉంది కాబట్టి దేవుడు నన్ను పోషిస్తున్న నమ్మకం నాకు ఏర్పడింది. ఎందుకంటే నేను ఏ ప్రయత్నాలు చేయకుండానే జరిగింది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ బ్యాచ్ కూడా నేను ఏం ప్రయత్నం చేయలేదు. దీనికోసం ఈ బ్యాచ్ కోసం వెనకాల పడి పూజాడి అబ్బా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తే బాగుంటది అనే ప్రయత్నంలో మీరు నాకు 50 మంది దొరకలేదు. జస్ట్ ప్రభు కోసం వెయిట్ చేస్తున్నాను, ప్రభు కోసం ప్రార్థించాను. ప్రభు దగ్గర ప్రభు నెక్స్ట్ ఏంటి అనగానే నాకు బ్యాకప్ ఫోన్ చేయడం ఇదంతా మీకు ఎలా జరిగిపోయిందో మీ అందరూ తెలుసు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో దేవుడు మనకి ఇస్తాడండి. నిజంగా నీకు ఆ పని ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం, దేవుని చిత్తం కానప్పుడు నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడే నీకు ఇవ్వగలడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఓకే. ఓకే.